ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ నమ. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణ నమ. ఓం ఈశాయ నమః. ఓం ఈశాయ నమ. ఓం ఈశావాస్యమిదగుం సర్వం ఓం ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః తేన త్యక్తేన భుంజీతాః మా గృహ కస్య స్విద్ధనం. ఆ మంత్రాన్ని మననం చేసుకుంటున్నాం. క్రమంలో చివరి అంశంగా, అన్నిటికీ ఆధారమైన అంశంగా ఉనికి అన్న అంశాన్ని మననం చేసుకుంటున్నాం. క్రమంలో అన్నీ కూడా, అంటే ఇంద్రియముల దగ్గర నుంచి ఉనికి దాకా అన్ని అంశములు కూడా ఉనికి చేతనే చేతనత్వాన్ని పొంది ఉన్నాయి. వాటికి ప్రతిరూపమైనటువంటి చైతన్యంగా పుచ్చుకొస్తుంది, అంటే ప్రవృత్తి చైతన్యంగా తీసుకొస్తూ ఉంటుంది జీవుని యొక్క ఊహ, ప్రవృత్తి. అది కూడా పోయిన ఆదివారం చూసుకున్నాం. క్రమం అయితే అర్థం చేసుకున్నాం. దర్శనం చేయటం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ప్రవృత్తికి నివృత్తికి తేడా తెలియదు. ప్రవృత్తించే నివృత్తించే కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి అని. సాత్వికి బుద్ధి అయితే ప్రవృత్తికి నివృత్తికి చక్కగా తేడా చూసుకుంటుంది. ప్రవృత్తించే నివృత్తి కార్యే అకార్యే భయే అభయే, బంధమునందు మోక్షమునందు కూడా. వాటిలో బంధం ఎట్లా ఉంటుందో మోక్షం ఎట్లా ఉంటుందో దర్శనం చేయటం అనేటటువంటిది బుద్ధి యొక్క విశేషమని, అంటే అవగాహన విశేషమని. ఇంకా కూడా ప్రవృత్తించే నివృత్తించే ప్రవృత్తించే నివృత్తించే జనాః న విదుః ఆసురాః న శౌచం న అపి చ ఆచారః న సత్యం తేషు విద్యతే. ఆసురాః జనాః అంటే అసురులైనటువంటి జనులు అని ప్రసిద్ధార్థం. నిజార్థం సుర శబ్దానికి సుష్ఠు రాజతి. అసురాః అంటే సుష్ఠు న రాజతి, స్పష్టంగా ప్రకాశించిన వాళ్ళు ప్రవృత్తి నివృత్తి యొక్క తేడాన్ని గుర్తించలేరు అని భగవద్గీతలో వాక్యాలు. అది ఎట్లా ఉంటుందో పోయిన వారం నాడు చివర గురువు దగ్గర ప్రవర్తించేటప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పుకున్నాం. ఆ స్పష్టతను అసలు సృష్టిలోనే చూద్దాం.
సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అంటే ఇదమగ్రే అక్కడ సృష్టి అని తీసుకుంటే సృష్టికి పూర్వం ఉనికి మాత్రమే ఉన్నది. నాణ్యత్ కించన విషత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే ఉన్నది, ఏకమేవ అద్వితీయం, ఇంకొకటి లేదు అని కూడా చెప్పారంటే ఇప్పుడు మనం దాన్ని ఎట్లా అవగాహన చేసుకోవాలి అంటే ఉనికి సృష్టికి పూర్వం ఉనికి ఉన్నది అంటే ఉనికి యొక్క జనరేషన్ అంటే ఉత్పత్తి రూపము సృష్టియా. అప్పుడు ఏమవుతుంది, ఉత్పత్తి రూపం అంటే ఉనికికి వేరైన అంశం అవుతుంది. అప్పుడు ఉనికి యొక్క స్వరూపానికి లేక స్వరూపాన్ని బోధ ఎట్లా చేస్తుందో దానికి చాలా వ్యత్యాసం వస్తుంది. కానీ ఆ బోధ వాక్యంలో అట్లా లేదు. ఇదమగ్రే సదేవ ఆసీత్ ఏకమేవ అద్వితీయం, ఒకటిగానే రెండవ రూపం లేకుండా మారు రూపం లేకుండా ఉనికి మాత్రమే ఉన్నది. అదే ఉన్నది అంటే ఇదమగ్రే అదే ఉన్నది అంటే ఇప్పుడు ఏమున్నది అని మనం దానికంటే వేరైనటువంటి సృష్టి రూపం ఉన్నదా అంటామంటే అట్లా కూడా కాదు. సృష్టి అంటేనే ఉనికి అంశం. మన పాటలో కూడా ఉనికి సృజింపబడిని పూర్వముగా ఆధారమైనది సృష్టికి విజ్ఞానముగా అని చెప్పుకున్నాం. అంటే ఉనికి సృష్టికి విజ్ఞాన రూపంగా ఆధారమైంది అని చెప్పుకున్నాం. ఈ వాక్యాల్లో తెలుసో తెలియకో ఉనికి కంటే సృష్టి వేరైన రూపంలాగా మనకు కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. అక్కడే మనం జాగ్రత్త పడాలి, అవగాహనలో జాగ్రత్త పడాలి. ఉనికియే సృష్టి రూపంగా అంటే సృజ విసర్గే అని అర్థం చెప్పుకుంటే గ్రహింపు వ్యక్తీకరణగా, అంటే గ్రహింపు వ్యక్తీకరణకు ముందుగా ఉనికి ఉంది అంటే అర్థమేటప్పటికీ ఉనికి యొక్క గ్రహింపు, ఉనికి యొక్క వ్యక్తీకరణ, ఇది అంతే అర్థం. ముందు ఉన్నదని వాక్యంతో చెప్పేంత మాత్రం చేత దీనికంటే ముందుగా ఉంది కనుక ఈ తర్వాత వచ్చింది కనుక తర్వాత వచ్చింది రెండవ స్వరూపం అవుతుంది కనుక అది మరి వేరేది అని మనం అనుకోకుండా వెంటనే ఉన్నారు ఏకమేవ అద్వితీయం అని కూడా అన్నారు. ఒకటే ఉన్నది, ఇంకా అద్వితీయం రెండవది లేకుండా ఉన్నది. సృష్టికి ఉనికికి రెండవ రూపం లేదు కనుక ఉనికికి సృష్టి అనేది రెండవ రూపం కాదు, మారు రూపం అసలే కాదు. అయితే రెండవ రూపంలాగా మనకు కనిపిస్తూ ఉంటే అప్పుడు ఆ ఉనికి యొక్క రెండవ రూపం కానటువంటి స్వరూపం ఎట్లా ఉంటుందో మనం చాలా విస్తృతంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నామంటే తర్వాత వచ్చిన బోధ అంతా కూడా ఎంత బోధ వచ్చింది, పంచమహాభూతములని జీవులని వాళ్ళ విషయాలన్నీ వాళ్ళు ఎంత భ్రాంతి మోసము ఇవన్నీ ఎన్ని అనుకున్నప్పటికీ ఊహించినప్పటికీ కూడా అవి ఆయా రూపములు కావు. మనుషులు, జీవులు, జీవరాశులు ఇవి ఆయా రూపములు కావు. అవి సూటిగా ఉనికి యొక్క అల్లిక అంతే. అల్లిక ఎట్లా ఉంటుంది అదే మనం పోయిన మాట చెప్పుకున్నది. ఉనికి యొక్క అల్లిక ఎట్లా ఉంటుంది అంటే అది అధిష్టాన రూపంలో ఉంటుంది. అధిష్టాన రూపంలో ఉనికి యొక్క అల్లిక ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మనం ఉనికి కంటే వేరైనటువంటి రూపములుగా చూస్తున్నాము అన్నటువంటి మన ప్రమాణం, దాన్ని భ్రాంతి ప్రమాణం అని శాస్త్రం ఉంటుంది. తనకు సత్యం ఉంటున్నాడు చూచేవాడంతా కూడా.
ఎట్లా అయినప్పటికీ కూడా అది ఉనికి యొక్క అల్లికే అని. దాన్ని మనం ఎట్లా చూస్తున్నామంటే విఘ్నేశ్వర పదానికి అర్థం చెప్పుకుంటూ మొన్న ఒక చిన్న షార్ట్ ఒకటి చూపించినప్పుడు దానిలో ఏం చెప్పుకున్నామంటే విశేషణ హంతి హన హింసాగత్యోహ. ఆ విశేషం ఏమిటంటే ఆ విశేషంలోనే అది ఉనికి అల్లిక అని చెప్పుకోవడానికి వస్తున్నాం. విశేషం ఏమిటి అంటే ఉన్నది అద్వయమైనటువంటి ఉనికి మాత్రమే ఉన్నది, అంతకంటే ఇంకోటి లేదు. ఇది వాస్తవం. ఇప్పుడు జారిపోయినటువంటి వాడు అంతకంటే వేరేది ఉన్నది అదే సత్యం అని అంటున్నాడు. ఆ వాక్యం కానీ దానిని తప్పించవలసినటువంటి బోధలు కానీ ఇవన్నీ కూడా మెట్టు దిగిన మాటలు. ఉనికికి మెట్టు దిగినటువంటి గ్రహింపులు. జారానంటే పైకెక్కువ అన్నాడు అంతే. అన్నది మనకు ఈ ఈ బోధలు, ఈ జారానంటే పైకి ఎక్కువ అనటం ఇవన్నీ కూడా మెట్టుదీర దాని ప్రవర్తనలో చెప్పుకునేటువంటి మాటలే. అయితే ఆ మాటలు వెనక పైకి ఎక్కువ అంటే జారిన స్థానం సత్యం కాదు అని తెలిసిపోయింది అప్పటికి. పైకెక్కడం అనేటటువంటిదే తనకు. అందుకనే శాస్త్రము సృష్టి ఏం చూపిస్తుంది, బ్రహ్మం అనే మాట చూపిస్తుంది. జీవుడని ఎవరైనా ఉన్నాడనుకుంటే జీవో బ్రహ్మైవ నాపరహ అన్నాడు. జీవుడు ఎదిగేవాడే కానీ వేరేవాడు కాదు. వాడు పతనం కాలేడు. పతనం ఎంతదాకా వెళ్ళొచ్చంటే సృష్టిలో అంతా కూడా స్థూలంగా ఏం ఊహించుకుంటున్నాడో అవన్నీ కూడా నశించడం అన్న రూపం దాకా వెళుతున్నాయి. ఆ రూపాన్ని ఎంతకీ పొందడం లేదు జీవుడు. కనిపించకుండా వెళ్ళిపోవటం అనేటటువంటిది, నాశనం కావటం అనేటటువంటిది, ఇంకా ఏవో భ్రాంతి మోసం అన్న రూపాల దాకా వెళ్ళటం లేదు. నశించకుండా జీవుడు పోవటం లేదు. అది కష్టము నిష్ఠూరము అన్నదిగా అనుకుంటే జీవుడు ఏం చేస్తున్నాడు, దాన్ని ఎదిరించి అది కష్టము అని గుర్తించి దాని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు. అంటే అర్థమయ్యేటప్పటికీ అక్కడ ఏం ఊహించుకొని ఏ గతి అయిందో దానికంటే వేరుగా ఉండడం అనేది జీవం అన్నారు. జీవం అంటే జీవుడు అని మనం తెలుగులో చెప్పిన జీవ అంటే పుంలింగంలో చెప్పామని అట్లా అర్థం చెప్పడం కాదు. ఇదంతా కూడా ఎటువంటిదంటే ఒక భాషను ఏర్పరచుకుని ఆ భాషతో భ్రాంతి చెందిన వాడికి సమాధానం చెప్పడానికి వస్తుంది. చెప్పడానికి వచ్చి వాడిని ఏం చూపిస్తుంది, ఉనికి యొక్క అల్లికే చూపిస్తుంది. నీవు చూడు, నువ్వు అసలు నాశం కాలేవు. జీవుడు నాశం కాడు. దేహాలు చనిపోవచ్చు. దేవుడు దేహములు చూచి మాట్లాడుకుంటుంటే దేహం చచ్చిపోతుంది నీకు తెలుస్తుంది. నీకు తెలుస్తున్న దానిలో జీవుడు నాశం కాకుండా ఉన్నాడు అని ఏం చూపిస్తుంది. వాడి స్థితిలో వాడి గ్రహిస్తూ ఉంటే వాడికంటే వేరైనటువంటిది జీవుడు అనే రూపాన్ని వాడు గ్రహిస్తున్నాడు. దానికంటే నాశం కాకుండా ఉండాలనేటటువంటి ఒక భావాన్ని వాడు పోషిస్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అదే అక్కడ అద్వైతమైనటువంటి ఉనికి ప్రవర్తిస్తుంది. అద్వైతం అంటే మారు రూపం లేనటువంటిది. మారు రూపంలో ఎక్కడ ప్రవర్తిస్తుంది? వీడు చచ్చిపోతున్నప్పటికీ కూడా చావకుండా ఉండాలి అని అక్కడ వెంటనే చూపిస్తుంది. అంత నాశం అవుతుంది కానీ జీవుడు నాశం కావటం లేదు. ఇది అద్వైతం. నాశం అనేది మారు రూపం, నాశం కానటువంటి స్వరూపం నిజ రూపం. వీడు నాశం కానటువంటి రూపాన్ని తీసుకుంటున్నాడు, ఒక విశేషం. అది నిజంగా తీసుకుంటున్నాడు. అవతలది నాశం అవుతున్నాను అనే రూపాన్ని తీసుకుంటున్నాడు. అది తీసుకుంటున్నప్పటికీ కూడా నాశమైనప్పటికీ కూడా అంటే అది కూడా తీసుకుంటున్నాడు. నాశం అవుతున్నప్పటికీ కూడా నాశం కాకుండా ఉండాలనే నిజాన్ని తీసుకుంటున్నాడు. ఇది విశేషం. ఇది విఘ్నేశ్వర స్వరూపం అని చెప్పుకున్నాం కనుక ఇది ఉనికి యొక్క అల్లిక.
ఉనికి యొక్క అల్లిక అంటే ఏమిటి? అక్కడ ఉనికిని చూపిస్తోంది. ఉనికి యొక్క నైజమని చూపిస్తుంది. అక్కడ ఎంత ప్రవర్తించినా ఉనికి యొక్క నైజం, ఉనికి యొక్క ప్రవర్తన నిజం. మిగతా ప్రవర్తన ఏమవుతుంది? అదంతా కూడా వెళ్ళిపోయేది, అది నిలవదు. కల్పించుకున్నవి కూడా నిలవటానికి వీలు లేదు. దీనికి మనం కూడా కేవలం లౌకికంగా చాలా ఉపమానాలు, మన జీవితం అంతా అదే ఉపమానం. మన ఇంటికి ఎవరైనా వస్తే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళరు, వచ్చిన వాళ్ళు వెళ్ళేవాళ్ళే. ఆ వెళ్ళే వాళ్ళలో అంటే అర్థమయ్యేటప్పటికి ఉన్నది ఉంటుంది, వచ్చేది పోయేది. ఆ పోవటం కూడా ఎట్లా ఉంటుందంటే మనం ఎంతవరకు వాళ్ళని ఆదరిస్తామో అంతవరకు ఉంటుంది, ఆ తర్వాతైనా వెళ్ళిపోతుంది. ఎక్కువగా ఆదరించే వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నట్టుగా ఉన్న తర్వాత వెళ్ళిపోతారు. వాకిట్లో మాట్లాడి పంపించేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి పంపించేవాళ్ళు కొంతమంది ఉంటారు, మంచినీళ్ళు ఇచ్చి పంపించేవాళ్ళు కొంతమంది ఉంటారు, కాఫీ ఇచ్చి పంపించేవాళ్ళు కొంతమంది ఉంటారు, అన్నం పెట్టి పంపించేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా ఒక పూట ఉండిపోయేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, ఒక రోజు వచ్చి ఉండిపోయేవాళ్ళు ఉంటారు. మన ఇంటికి మన కూతురే, మన ఆడబిడ్డ వచ్చినప్పటికీ కూడా ఒక నెల రోజులు ఉంటే ఉండిపోతుంది, తర్వాత వెళ్ళేదే. తను కూడా వెళ్ళేది, ఎందుకంటే బయటికి పంపించేశాం. మన అమ్మాయి బయటికి పంపించేశాం, బయటికి ఇచ్చేసాం అనే మాట ఎప్పుడు అనుకున్నామో అనుకున్నట్టుగా అయిపోయింది. మన అమ్మాయి బయటికి ఇవ్వటం అంటే అది ఎట్లా అంటే నువ్వు ఇచ్చేసాను అనుకుంటే ఇచ్చేసినట్టు అయిపోయింది. మరి అప్పుడు మన అమ్మాయికి సత్యమా, బయటికి ఇచ్చేసామనే సత్యమా? రెండు భావాలు వచ్చేసినాయి. బయటికి ఇచ్చినప్పటికీ మన అమ్మాయిగా రెండు భావాల్ని పోషిస్తున్నాడు. ఈ రెండు భావాలు ఎట్లా పోషిస్తాడు? తాను దేనికి ఉనికినిస్తే దాన్ని పోషిస్తున్నాడు, దేన్ని అవును అనుకుంటే దాన్ని పోషిస్తున్నాడు. ఇదంతా కూడా ఉనికి యొక్క అల్లిక. ఎంత అవునన్నా కానిది అవును కాదు, ఎంత అవునన్నా దేహాన్ని నిలుపుకోలేడు, ఎంత కాదన్నా జీవమును విడిచిపెట్టలేడు. ఇది ఉనికికి లేమి లేదు, లేమికి ఉనికి లేదు. ఇటువంటి వాక్యాలన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి? ఉనికి యొక్క అల్లికనే గట్టిగా చూపిస్తున్నాయి. ఇది మనకు బాగా తెలియాలి. ఈ సంబంధం ఎట్లా ఉంటుందో అంటే ఉనికికి సృష్టికి ఈ సంబంధం ఎంత లాలోచి, ఎంత విషయాత్మకంగా తిరిగినా అది కేవలము జ్ఞానులకే అర్థమయ్యేటట్టుగాను, సామాన్య గొప్ప సాధకులకు అర్థమయ్యేటట్టుగాను, ఇంకా తగ్గితే సాధకులకు అర్థమయ్యేది, సామాన్యులకి అందినట్టుగా ఉంటుంది, ఇంకా సామాన్యులకి అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది, ఇంకా పశుపక్షి క్రిమి కీటకాదులకు వాటికి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. అవన్నీ కూడా సృష్టిలో ఉన్నాయని మనం అనుకుంటే వాటి యొక్క ఉనికిని మనం ఇట్లా ఎంపిక చేసుకున్నప్పటికీ కూడా అవి ఉనికి అధిష్టానం ఆధారం చేసుకున్నాయి అన్నారు. అధిష్టానం అంటే ధారణలో స్థిరత్వం, ధారణలో స్థిరంగా ఉనికి యొక్క అల్లిక ఉంది. అందుకని ఏం చేస్తే అవన్నీ కూడా ఉండుట ఉనికికి భంగం అయితే భయము, ఉనికికి ఎప్పుడు భంగం కాదు. కానీ ఉనికిని నమ్ముతారు, ఉనికిని గ్రహిస్తుంటారు, అది అయితే భంగం అవుతుందంటారు. ఉనికిని గ్రహించడం అనేది ఏమో అధిష్టాన స్వరూపం, స్థిరమైన ధారణలో ఉన్నటువంటి దాన్ని గ్రహిస్తున్నారు. కానీ అది భంగం అవుతుంది అనే మాట ఉనికికి లేనటువంటి ఒక అంశము, దాన్ని వాళ్ళు ప్రవృత్తిలో గ్రహించినందువల్ల భంగం అవుతుంది అనే భయం. అంటే అక్కడికి ఏమవుతుంది? బెదురు, తను చేసిన తప్పు తనకే తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమంటే అట్లా తప్పుగా ఏదైనా అనుకున్నప్పటికీ తన తప్పు తనకు తెలిసేటట్టుగానే ఉనికి ఉంటుంది. ఆ తప్పు తెలియటం అనేటటువంటిది ఉనికి వెంటాడుతూ వస్తుంది. దీన్నే అధిష్టానం అనుకున్నాం. ఎంత మూర్ఖుడైనా సరే వాడిని వెంటాడుతుంది. ఈ విధంగా ఉనికి యొక్క అల్లిక కనుక ఈ విధంగా ఇప్పుడు ఏమవుతుందంటే సృష్టి అంతా కూడా మనం వేరుగా ఎంత అనుకున్నప్పటికీ కూడా అది ఉనికి యొక్క అల్లిక. ఉనికి అంటే అర్థం కాకపోతే నువ్వు వేరేగా ఉంది అంటే అదంతా ఉనికి యొక్క అల్లిక. వేరేగా ఉందని అనే మాట ఎవరన్నా అన్నా, ఏదన్నా ఉన్నా, ఏ అంశమైనా ఎప్పుడైనా పొట చూపితే అది ఉనికి యొక్క అల్లిక, వేరే విధంగా కాదు అని చెప్పడానికి వచ్చారు. కనుక ఈ పరిస్థితిలో దీన్ని
మరి సాధకులుగా గ్రహించాలి అంటే ఉనికి కల్లిక అంతకంటే వేరుగా లేదన్నప్పుడు తనకు గురువు యొక్క స్వరూపము ఉనికి యొక్క స్వరూపం. ఇప్పుడు ఉనికి సత్యమా సృష్టి సత్యమా అని, ఉనికి కంటే సృష్టి వేరే రూపమా అని ఎట్లా ప్రశ్న వేసుకున్నాము. అట్లాగే గురువు కంటే శిష్యుడు వేరే రూపమా అని ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. వేసుకుంటే మనకి సృష్టికి గతి అల్లిక ఎంపికగా అనుకోవటంగా ఎంతో వేరుగా వచ్చినప్పటికీ కూడా అది మళ్ళీ ఉనికి యొక్క అల్లికగా ఎట్లా వచ్చిందో అంటే దాన్ని తుడిచివేస్తుంది. ఎట్లా తుడిచివేస్తుంది? ఆ మాట తుడిచివేస్తుంది అన్నమాట అది ఊహించుకుంటే తుడిచివేస్తుంది అంటున్నాం. అది ఊహ లేదు, ఈ తుడిచివేయటం లేదు. అదంతా కూడా వాని భ్రాంతి. అది ఎప్పుడు తెలుస్తుంది? దాటిన తర్వాత, ఊహని దాటిన తర్వాత వాడికి అర్థం అవుతుంది. అంటే ఈ పరిస్థితుల్లో ఎంత ఉనికి యొక్క స్వరూపం ఎంత స్పష్టంగా ఉంటుందో అటువంటి యొక్క స్వరూపాన్ని తాను దర్శనం చేయాలి అంటే అంతకుముందు లేకుండా ఈ రోజున ఎదిగి గురువు చెంతకు చేరిన తర్వాత గురువును ఆశ్రయించి అనుసరించుకుంటూ వస్తున్నాం అనుకుంటున్నటువంటి ఈ జీవుడు, ఈ సాధకుడు, ఈ శిష్యుడు తను ఎట్లా ఊహించుకోవాలి? గురువు కంటే వేరుగా తను కాదు అంటంలో ఎట్లా చూడాలంటే గురువుని కంటే వేరుగా కాదు అన్న భావంతంలో పొడచూపుకుంటూ ఉండాలి. ఇట్లా లౌకికంగా మామూలుగా మనస్సు చేత కానీ త్రికరణ శుద్ధి అంటారు, వాచా కర్మణ మనస. ఇవన్నీ మళ్ళీ ఈ పదములే తీసుకొని ఎదిగాడు, బాగుంది. కానీ గురువుతో సమాన స్థితిని అందాలంటే, సమాన స్థితి అంటే నువ్వు నేను సమానం అనుకున్నంత చేత సమానం కాదు. అందుకని నా అద్వైతము గురునాశః అన్నారు. నువ్వు నేను సమానమని గ్రహించడం కాదు. ఎట్లా ఉండాలి? అక్కడ దానికంటే తాను వేరు కాకుండా ఉండడం అనేటటువంటిది. వేరు కాకుండా వేరే ఎట్లా అవుతాడు? తనకంటూ వేరే ఇంకొక భావం వచ్చేస్తే, ఇంకొక ఆలోచన కానీ వస్తే, లోపల సంకల్పం మాత్రంగా వచ్చిన గబుక్కన ఒక మాట అక్కడి నుంచి వచ్చేటప్పటికీ దానికంటే దాన్ని ఏ తాత్పర్యంతో వస్తుందో ఆ తాత్పర్యం కంటే వేరుగా తాను తీసుకుంటే అప్పుడు వేరైపోయింది. అప్పుడు వేరైందని ఈ స్వరూపాన్ని ఎట్లా చెప్పుకోవాలి? ఈ వేరు కావటం అనేటటువంటిది ఉనికి కంటే సృష్టి వేరు అని చెబితే అప్పుడు ఈ వేరు ఒప్పుకోవచ్చు, ఈ తేడా ఒప్పుకోవచ్చు. అది కాదు ఎట్లాగో ఇక్కడ కూడా కాకుండా అట్లా తాను ఎదగాలి. గురువు దగ్గర అట్లా ఎదిగినప్పుడే తాను సమానం అవుతాడు, అద్వైత స్వరూపుడే వస్తాడు. ఆచరించి ఆచరణలో తాను ఉండి ఎదిగానని కానీ అయినానని కానీ అద్వైతం అని కానీ అనుకోకుండా ఉంటాడు. అట్లా అనుకోకుండా ఉంటే ఉండడం ఎట్లా ఉంటుందని అంటే త్రిపుటి లేనది. ఎట్లాగైతే లోకంలో చెప్పినప్పుడు బ్రహ్మము కంటే తాను వేరు కాదు అని అంటే బ్రహ్మము అది నేను ఇది అని గుర్తించి దాన్ని నేను సాధన చేస్తున్నా అని అనుకుంటే అప్పుడు తను వేరుగా ఉంటాడు. సాధన చేయకుండా తాను ఎదిగిన వాడు ఎదగటం అంటే ఎట్లా ఉంటుందో ఎదిగిన స్థితిని అందించుకుంటూ ఉన్నవాడైతే అప్పుడు సమానంగా ఉంటాడు. సమానం అంటే శ్రమ అవైకల్య చెప్పుకున్నాం. తమ్ ఆనయతి అని ఇట్లా కూడా అర్థం చెప్పుకోవచ్చు. సమస్య భావ సమానమని అట్లా చెప్పచ్చు. అంటే వికలం కానటువంటిది వికలం కాకుండా గురువు యొక్క ప్రవర్తనకి తనకు భేదం ఏమాత్రం లేకుండా వికలం కాకుండా తాను ఉండటమే అద్వైతం. అంతేగాని జీవోనాహం దేహోనాహం ప్రత్యేక భిన్న బ్రహ్మైవాహం అని జపం చేసేది కాదు. ప్రత్యేక భిన్న గురువే అవాహం అన్నమాట లేదు. ప్రత్యేక భిన్న గురువు ఏవ అహం అని గురువే నేను అని అనుకొని ఇట్లా మననం చేసి పైకి ఎదగటం లేదు. అందుకని అద్వైతం త్రిషు లోకేషు, అద్వైతం ఎట్లా దేవేన సహ
అద్వైతం ఇంకా ఎట్లా నారాయణేన సహ అద్వైతం, కృష్ణేన సహ అద్వైతం, రామేణ సహ ఎన్నెన్న కావచ్చు. ఎందుకంటే అవి లక్షణాత్మకములు. ఆ లక్షణములు నేనే అని గుర్తించుకోవటం కోసం చెప్తాం అనమాట. అంటే అనుసంధాన వాక్యం కోసమైనా చెప్తాం. అనుసంధాన వాక్యం కోసమని అయమాత్మ బ్రహ్మ అని చెప్పడం కానీ, అయమాత్మ రామ, అయమాత్మ నారాయణ, అయమాత్మ శివ అని అనుసంధానంగా చేసుకొని తర్వాత అహం బ్రహ్మాస్మని అనుసంధానం. ఇంకా అయమాత్మ అన్నప్పుడు కూడా స్వరూప సిద్ధిని పొందిన స్వరూపంగా చెప్పినా కూడా అవి లక్షణములను సిద్ధించినటువంటిది. ఇక్కడ లక్షణము అని కానీ ఇంకోటి కానీ అర్థం కాదు. ఏమి లేదు అక్కడ. సూటిగా తను ఈక్వేట్ చేయటానికి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఈక్వేట్ చేయాలంటే తనకంటే వేరుగా తన కాకుండా ఉంటే ఈక్వేట్ అవుతాడు. వికలం కాకుండా ఉంటే, వికలం కాకుండా మన పాటలో కూడా ఎట్లా ఉందంటే సాధన సమముగా దేహ జీవరచనలను కడతేరేటట్లుగా జీవనమును రచించింది, జీవుని యొక్క జీవనమును రచించింది. కనుక ఈ అభిన్న స్వరూపం ఎట్లా వస్తుందంటే అభిన్నంగా కేవలం అది ఎంతో అంతే. దానికి ఎట్లా ఉంటుందంటే ఒక బంగారంలో నుంచి కొంత బంగారం తీసుకొని, ఇదేమో ఒక బంగారం ఏమో గాజుగా ఉంది, దానిలోంచి కొంచెం తీసుకుని ఒక ఉంగరం చేశారు. ఈ ఈ బంగారం నుంచి కొంచెం తీసుకుని ఉంగరం చేస్తే ఆ ఉంగరము నేను దానికంటే వేరు అనదు, అదే నేనని కూడా అనదు. అదే నేను అనదు, దానికంటే వేరు అన్నది ఏమనదు. ఇట్లా స్థూలంగా ఆ రూపం మనకు ఎట్లా తెలుస్తూ ఉంటుందో అట్లాగే గురువుతో ప్రవర్తించేటప్పుడు వేరే అన్న మాట లేదు. దాని బోధగా మనకు బయట వాక్యంగా చెప్పుకోవాలంటే వారి బుద్ధి ఎంత, తన బుద్ధి ఎంత, తన మాట, వారి మాట ఎంతో తన మాట అంత అన్నమాట మనం బయటగా భాషాపరంగా చెప్పుకుంటున్నటువంటిది. అక్కడ ఎటువంటి స్వరూప సిద్ధిగా ఉందో అదే సిద్ధి. ఆ సిద్ధి స్వరూపంలో బయటగా ఎంత వ్యవహారం వచ్చినప్పటికీ కూడా స్వరూప సిద్ధికి వ్యవహారము వ్యతిరేకం కాదు. వ్యవహారాన్ని చూపించి స్వరూప సిద్ధిని తేడా చేయకూడదు. కనుక అక్కడ వ్యావహారికంగా వచ్చినప్పుడు కూడా ఒక వ్యవహార భేదం చేత గురుదేవుల యొక్క స్వరూప సిద్ధిని తనదిగా చేసుకోవటంలో తాను వమ్ము కాకూడదు, మోసపోకూడదు. ఎక్కడ మోసపోతాం? ఎక్కడ మోసపోయినప్పుడు కూడా వ్యావహారికం విషయాత్మకంగా అక్కడ ఉంటుంది. ఒక విషయాత్మకంగా గురువు నుంచి ఒక తీరుగా వస్తే దానిలో వేరైనా ఉంటే అది విషయాత్మకంగా వేరు కావట్లేదు, అది నిజ రూపంలోంచి వేరవుతాం. అంటే ఇప్పుడు దానికి మళ్ళీ శృతి వాక్యాలు చెప్పినప్పుడుగా ఎట్లా అట్లా బంగారం గొలుసు ఉంది, బంగారం గాజు ఉంది, బంగారం ఉంగరం ఉంది. ఒక బంగారం నుంచి వెళ్ళి అదేమో గొలుసు అయింది, ఇంకోటేమో గాజు అయింది, ఇంకోటేమో ఉంగరం అయింది. అట్లా అయినంత మాత్రం చేత గొలుసుకును గాజుకి ఉంగరానికి తేడా చూసి బంగారం తేడా అంటే ఎట్లా? బంగారం ఒకటే. వాచారంభణం వికారో నామధేయం, లోహమిత్యేవ సత్యం, స్వర్ణమిత్యేవ సత్యం. అట్లాగే ఏదో వ్యవహారం వచ్చినప్పటికీ కూడా ఆ వ్యవహారంలో కూడా ఆ సచ్చిదానంద స్వరూపం యొక్క గురువు యొక్క స్వరూపం నుంచి వ్యవహారం ఎట్లా స్పందించిందో ఇక్కడ కూడా వ్యవహారము అట్లాగే స్పందించి ఆ స్వరూపాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని యథాతథంగా తీసుకున్నవాడు అవుతాడు. ఒక వ్యవహారం చేత చిన్న భేదం అయ్యి వ్యవహారంతో భేదం అయిపోయి స్వరూపంతో భేదం కాకూడదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి సాధన, ఉనికికి గొప్ప సాధన. ఎక్కడి నుంచి చూస్తున్నాం? అక్కడ కూడా మళ్ళీ
వ్యవహారం నుంచి దానివల్ల భేదం కావటం అనేది ఎట్లా ఉంటుందంటే ఇంద్రియముల దగ్గర నుంచి ఉనికి దాకా వస్తున్నాడు. ఇంద్రియముల నుంచి ఉనికి వస్తూ ఆ ఉనికి దగ్గర వచ్చినప్పటికీ ఒక ప్రవృత్తి రూపంలో వచ్చినట్టుగా ఒక వ్యవహారానికి తను భిన్నం అయిపోయి ఉంటే అప్పుడు ఉనికికి భిన్నంగానే ఉంటాడు. ప్రవృత్తి ఎట్లా భిన్నంగా ఉందో తను కూడా భిన్నంగా ఉంటాడు. అక్కడ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం, కేవలం ఒక వ్యవహారం కోసం అని గురువుతో భిన్నం అవుతామా? ఒక విషయం గురించి భిన్నం కావటం, విషయం సత్యమా, గురువుతో సమత్వం సత్యమా? అది విషయం ఏమన్నా కానీ గురువుకి అభిన్నం అనేటటువంటిది తనకు చాలా సత్యం. ఇది జన్మాంతర సంస్కారం పక్వం అయితే కానీ ఇటువంటి ప్రవర్తన కానీ ఇటువంటి భావాలు కానీ తనకు నిలవలేదంటే ఒక చిన్న విషయంలోనైనా సరే ఒక్క వ్యావహారికం చేత వ్యవహారంలో ఆయన గురువు అయితే గురువే కాదంటలే, కానీ ఈ విషయంలో మాత్రం ఆయన కంటే నేను వేరు అంటే విషయంలో వేరేంత మాత్రం చేత అదవుతావా అంటే తప్పకుండా అవుతాం. ఎందుకు అవుతామంటే ఆ విషయం ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్పుకుంటున్నాం. గొలుసు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే బంగారం నుంచి వచ్చింది. ఒకే బంగారం నుంచి వచ్చినప్పుడు అది గొలుసు అయినంత మాత్రం చేత అదే బంగారం నుంచి ఉంగరం వచ్చినప్పుడు కూడా ఉంగరంగా వేరైనప్పటికీ బంగారం ఒకటే ఉన్నట్టుగా విషయంలో ఎట్టయినప్పటికీ కూడా ఏ విషయం వచ్చినప్పుడు కూడా ఆ విషయం వచ్చినా అక్కడ ఏ సచ్చిదానంద స్వరూపం నుంచి వచ్చిందో తనకు ఆ సచ్చిదానంద స్వరూపం అవుతున్నది, కానీ ఆ విషయంలో తేడా రావటానికి వీల్లేదు. విషయంలో తేడా వచ్చేటప్పటికి సచ్చిదానంద రూపం తేడా అయిపోయింది, ఉనికి యొక్క గ్రహింపు తేడా అయిపోతుంది. లోకంలో భేదం అంతా కూడా ఇట్లాగే వస్తుంది. అదే భేదాన్ని గురువు దగ్గర కూడా మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం భేదమును ఛేదించలేము. ఇది ఉనికి యొక్క స్వరూపం. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఏదైనా తేడా ఉందంటే అప్పుడు ఏమవుతుంది, గురువు దగ్గరికి ఉనికిలో తేడా ఇక్కడ వచ్చాడు, గురువు చెప్పిన వాక్యంలో ఇక్కడికి వచ్చాడు, ఇక్కడి నుంచి తేడా వచ్చింది, తేడా వస్తే తేడాతో పోతాడు. అక్కడికి పోయి తేడాలో ఎట్లా మాట్లాడాలో ఆ తేడాతోనే మాట్లాడేస్తాడు. వాడెవడో కోపంతో వచ్చాడు, వాడు కోపంతో వచ్చేటప్పటికి వాడు కోపంతో వచ్చాడని ప్రవృత్తితోనే వచ్చేటప్పటికి వాడు ఇట్లా అయిపోయి నువ్వు కూడా కుక్కనేస్తాడు. ఎట్లాగో అట్లాగే గురువు దగ్గరికి వచ్చినప్పుడు దానిలో చిన్న వ్యవహారంలో తేడా మోసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాడు. తేడా మోసుకుంటూ ఉనికి దాకా వచ్చేటప్పటికి తన ఉనికి నుంచి ఆ తేడాదని అక్కడికి పోయి ఉనికిగానే గుర్తిస్తాడు. అంటే గురువు యొక్క వాక్యం కానీ, గురువు యొక్క భావం కానీ, గురువు యొక్క అందించినటువంటి మాట కానీ అది వేరుగానే చూస్తాడు. వేరుగా చూసేటప్పటికీ తనకు గురువు యొక్క దర్శనము కుదరలేదు. అందుకనే ఒక మఠంలో ఒక పాట ఒకటి ఉంది, గుహలన్నిటినీ వెదకి చూడమా, గురువు ఉన్న గుహను దర్శింపమా, గుహలో క్రూర ముఖమొకటు తారశీలన, గురు దర్శనము సిద్ధింపలేదు. ఇది క్రూర ముఖం. తనకు ఒక చిన్న విషయంలో తేడా అయిపోయి ఆ చిన్న విషయాన్ని పోషించడానికి కోసం అని గురువు నుంచి తేడా అయిపోతుంది. అని చెప్పుకుంటున్నాం, ఒక చిన్న విషయంలో గురువు నుంచి వేరయ్యి విషయాన్ని పోషించబోయి గురువు కంటే గురువుతో వేరుగా అన్నప్పుడు తాను ఎంత మోసపోతాడు. తన జీవితం అంతా కూడా చేసిన తపస్సు అంతా కూడా దెబ్బకి ఎగిరిపోయింది. ఇది చాలా విలువైన తప్పు. అంత విలువైన తప్పులో సాధకుడు మోసపోయినట్టుగా సామాన్యుడి లోకంలో మరి బహు క్రూరంగా ప్రవర్తించి కూడా మోసపోడు. ఎందుకంటే వాడి అజ్ఞాన స్వరూపం. ఒక పులి పోయి ఇంకొక దాన్ని, ఒక మనిషినో ఏదేనో చంపి తింటుందంటే దానికి అంతకంటే గతి లేచేస్తుంది. వాడి అజ్ఞాన స్థితిలో అట్టుగా చేస్తాడు. కానీ ఈ సాధకుడు అటువంటి వాడు కాదు కదా. తాను ఏ ఉన్నత స్థితిని అందుకోవడానికి కోసం వచ్చాడో ఆ ఉన్నత స్థితికి
ఆ దశలో మరి తప్పుడు అడుగు వేస్తున్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, తాను దాన్ని గుర్తించిన, ఎందుకంటే ఉన్నత స్థితికి వచ్చాడు కనుక ఉన్నత స్థితిని దర్శనం చేస్తున్నానని అనుకుంటాడు. కానీ అక్కడ చిన్న విషయాల్లో తాను వేరైపోయి మోసపోతున్నాడని గుర్తించడం చాలా కష్టం. కనుక గురువు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు ఎట్లా చేస్తారు, వ్యావహారికంగా మాట్లాడుతున్నట్టుగానే ఉంటారు, వ్యావహారికంగా చేస్తున్నట్టుగానే ఉంటారు, వ్యావహారికంగా లాలించినట్టు పాలించినట్టు ఉంటుంటారు. అందరు ఎట్లా మాట్లాడతారో అట్లాగే మాట్లాడినట్టుగానే కనిపిస్తుంటారు. కానీ అది అందరికీ అట్లాగే కనిపిస్తుంది. నిజమైన శిష్యుడికి అట్లా కనిపించదు. ఆ మాటలు అట్లా కనిపించదు. ఎందుకు కనిపిస్తుందంటే తాను ఎదిగితే తనకే తెలుస్తుంది. ఫ్లూయెంట్గా మాట్లాడటం, లెక్చర్ ఇచ్చేయటం ఎన్నో సబ్జెక్టులో ఎంతోమంది ఇచ్చేస్తారు. కానీ ఈ విషయంలో చెప్పడం అనేటటువంటిది ఎట్లా ఉంటుందో అది దీని ఎందు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఒక లౌకికంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేస్తాడు, వాడు మాట్లాడటానికి వేరును, మరి ఒక కాలేజీలో లెక్చరరో ప్రొఫెసరో చెప్తున్నాడంటే, ఓ పాఠం చెప్తున్నాడంటే దాని విలువ చెప్పుకుంటూ చాలా సాంకేతికమైనటువంటి విలువలు చెప్పుకుంటూ మాట్లాడటం అనేది ఎట్లా ఉంటుందో, దాని ఎందు దర్శనం ఎట్లా ఉంటుందో అట్లాగే గురువు యొక్క చెప్పడం అట్లా ఉంటుంది. ఆ గురువు లాగానే తాను దర్శనం చేసి దర్శనంలో నిలవటం అంటే ఎట్లా ఉంటుందో, ఆ నిలవటం అంటే ఎట్లా ఉంటుందో తాను దర్శనం చేయాలి. దర్శనం చేసినప్పుడు తను సిద్ధి స్వరూపాన్ని పొందుతాడు. అందుకని ఎప్పుడు ఏమన్నారు, అద్వైతం త్రిషు లోకేషు నా అద్వైతం గురునాశ. అద్వైతం కాదు, ఇట్లా ద్వైతమును సేవించి అద్వైతాన్ని సంపాదిస్తాడు. అవుతుంది. ద్వైతమున ఎల్ల ఎడల ద్వైతమే సిద్ధించు. ద్వైతమున సేవించగా గురు సన్నిధిని అద్వైతమే సిద్ధించు. ద్వైతంతో ప్రయత్నం చేస్తూ ఉంటే, ద్వైతం అంటే ఎట్లాగో అక్కడి నుంచి నేను గ్రహిస్తున్నా, ఏం గ్రహిస్తున్నాను అదే గ్రహిస్తున్నా అనే జాగ్రత్త. నేను గ్రహించేవాడిని, గ్రహించి పురుడవుతాను. అమ్మ అన్నం పెడితే తిని ఎట్లా నేర్తాను పూర్ణుడైనాడు, అంతే అట్లాగే అమ్మ అన్నం పెడుతుంది కాదు, తర్వాత అమ్మ వడ్డిస్తే తాను ముద్ద చేసుకుని తింటున్నాడు. అమ్మ వడ్డిస్తే తిని తాను ఎట్లా ఎదిగాడు, అట్లాగే గురువు వడ్డిస్తుంటే తాను తిని ఎదుగుతాడు, సమానంగా ఎదుగుతాడు. ఇది ద్వైత ప్రక్రియ కాదు, ఇది చాలా 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 విశేషంగా ఉంటుంది. ఇది గుర్తిస్తే కానీ ఉనికిని చేరుకోలేడు. ఇది ఈశావాస్యం, నియామకం. గురువు యందు అద్వైత స్వరూపాన్ని దర్శనం చేసి అద్వైతాన్ని సాధించాలంటే గురువు యందు ద్వైతమునందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వస్తుందంటే తాను అవతల నుంచి ఏదైనా వస్తుందంటే ఎట్లా వస్తుంది, తనకే కావచ్చు, వారి ప్రవర్తనని తాను గ్రహించేటటువంటి స్వరూపంగా కావచ్చు. వచ్చినప్పటికీ అక్కడ భేదం వచ్చేసిందంటే తాను మోసపోయినాడన్నమాట. చెప్పండి. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధ కస్య స్విద్ధనం. ఆ చప్పుడు దీనిలో వస్తుందా? బయట పక్కన శ్మశానంలో ఏదో రూపేస్తున్నటువంటి దానిలో ఏవో చువ్వలు బయటికి లాగటం, వాళ్ళు మాట్లాడటం అనే పని జరుగుతుంది.
అది ఇక్కడ తెలుస్తోంది. వీడియోలో వస్తుందా అంటే రాదంటున్నారు వీళ్ళు. దాంతో చిన్న తేడా మనకు వచ్చింది. ఇది విషయాత్మకం. సరే, ముందుకు పోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది గురు సన్నిధిని. చాలా ఉత్తమమైనటువంటిది. అది ఉనికి యొక్క చరిత్ర. అక్కడ ఎప్పుడైతే తేడా లేకుండా ఉంటాడో అక్కడ ఏమవుతాడు? తేడా లేకుండా ఉంటే అప్పుడు గురువుని దర్శనం చేయటంలో అట్లాగే వస్తాడు. ఎక్కడ ఏ దశలో కూడా తొణకడం. మళ్ళీ వచ్చి గురువుని అట్లాగే దర్శనం చేస్తాడు. గురువు మరి ద్వైతంగా ఉన్నట్టుగా ఉంటే గురువుని తీసుకోవటం, ఇది చూపుతో చూసుకున్నాం కాదు, దర్శనం చూసుకోవటమే. గురువుని దర్శనం చేసి తీసుకోవటం, ఆ దర్శనం చేసి చూసుకోవటం ఇట్లా అయిపోయి మళ్ళీ గురువుని దర్శనమనే గురువు యొక్క దర్శనమనే వ్యక్తం చేయటం. అంటే ఇక్కడికి భేదం లేకుండా. అర్థమవుతుంది. ఇక్కడ భేదంగా తీసుకుంటే మళ్ళీ భేదంగానే వ్యక్తం అవుతాడు. భేదంగా తీసుకోకపోతే భేదంగా వ్యక్తం కాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఉనికి యొక్క స్వరూపమే సృష్టి అయితే సృష్టిలో ఎంత వైవిధ్యాన్ని చూస్తున్నాం. వైవిధ్యం అంటే వివిధము. వివిధం అంటే అనేకం. వివిధస్య భావ వైవిధ్యం. వివిధం యొక్క భావమే వైవిధ్యం. అంటే ఎంతగా చూస్తున్నాం అంటే చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఇంకా సామాన్య సాధకుడు ఎట్లా ఉంటాడంటే ఒక గురువు దగ్గర కూడా చేరకుండా శాస్త్రమునే పట్టుకుంటాడు. అంతకంటే ముందు ఏం చేస్తాడు వాడు? ముందు దైవాన్ని పట్టుకుంటున్నానంటాడు. వాడి మెట్టు తర్వాత, వాడి మెట్టు దీనికంటే తక్కువ మెట్టు. ముందు వాడు ఈ గురువు దగ్గర అద్వైతాన్ని సాధించడం అనేటటువంటి ఉన్నతమైన దానికంటే తర్వాత అంశంగా, ఒక మెట్టు దిగిన అంశంగా శాస్త్రముని పట్టుకుంటాడు. వాడు శాస్త్రము మననం చేసుకుంటూ పోతూ ఉంటాడు. శాస్త్రము స్పష్టంగా తోచింతనకు చెప్పగలుగుతాడు. కానీ శాస్త్రం మననం చేసుకుంటూ వెళుతూ ఉంటే, అంటే ఒకప్పుడు గురువు దగ్గర శ్రవణం చేశాడే కావచ్చును, గురువు దగ్గర శ్రవణం చేసిందే ప్రవచనం చేసుకుంటూ పోతుంటాడు. లోకంలో చాలా మంది ఉంటారు. గురువు దాటిపోయారు, దేహం చాలించేశారు, తను చెప్పుకుంటూ పోతున్నాడు. చెప్పుకుంటూ పోతుంటే సమానంగా ఉన్నామా అంటే గురువును వ్యతిరేకించకుండా ఉన్నామా అన్న దానిలో మళ్ళీ ఏదైనా తేడాను చూసుకొని అక్కడ ఒకసారి చూసుకుంటే అవును ఆ పరిస్థితులు ఇట్లా ఉంది, ఇప్పుడు ఈ పరిస్థితులు ఇట్లా ఉంది అని గబుక్కుని చెప్పేసుకుని మనం దాటుకొని సమర్థించుకోవటం అన్న అంశం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమర్థించుకోవటం అనేటటువంటిది లోకంలో చాలా ఉంటుంది. ఎటువంటి విలువతో సమర్థించుకున్నావు? గురువు ఇప్పుడు దేహంలో లేరు, గురువుని ఎట్లా సమర్థించుకుంటున్నావు? గురువు తాత్పర్యానికి సరిగ్గా ఉన్నావా లేదా? శాస్త్ర ప్రమాణంగా మనం వెళుతున్నాం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితం అని మనకు భగవద్గీత చెప్పింది. బాగుంది. శాస్త్రం ఎవరు? అందుకనే మనం పాటలు ఏం చెప్పుకున్నాం? దైవము శాస్త్రము కూడా. శాసించున్నది శాస్త్రము, శాసింపబడవాలి. శాసనం అనగా దండనము కాదు. జీవమునిచ్చి నిలిపి జీవంపజేయు శాస్త్రమే గురువు. అంటే మనకు గురువే శాస్త్రం. ఇప్పుడు శాస్త్రం ఏ రూపం తీసుకున్నాం? గురువుగా తీసుకున్నాం. జీవమునిచ్చి నిలిపేటటువంటి శాస్త్రాలు చూపించుకుంటున్నాం. ఇప్పుడు ఈ జీవం ఎవరిస్తున్నారంటే తాను శాస్త్రంని ఎంతగా దర్శనం చేసుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాడు.
ఇప్పుడు గురుదేవులు ఇప్పుడు తన సమక్షంలో లేరు, దేహం విడిచిపెట్టిపోయినారు. కానీ ఆ గురుదేవులు తనకి ఎట్లా జీవం ఇచ్చారో, ఎటువంటి జీవం ఇచ్చారో ఆ జీవం యొక్క పోషణే తనకిప్పుడు గురువు, శాస్త్రం. గురువు ఇచ్చినటువంటి జీవమే తనకు శాస్త్రం. అంతేగాని దీనికంటే వేరైనటువంటి శాస్త్రం తను చూడటం లేదు. పుస్తకాల్లో చెప్పిన వాక్యాలు కాదు. వాక్యాన్ని తాను ఎట్లా తీసుకుంటారు? ఇట్లా బ్రహ్మసూత్రాల్లో కూడా 4వ సూత్రంలోనే తత్వ సమన్వయాత్ అని, సమన్వయం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? శాస్త్రంలో చెప్పిన వాక్యాలన్నింటి సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకోవాలంటే ఎట్లా ఉంటే ఎట చేసినా సమన్వయం అయిపోతుంది. కానీ తనకు జీవం ఎట్లా ఇచ్చారు గురువు, ఆ గురువు ఇచ్చినటువంటి ఆ జీవంతో సమన్వయం చేసుకోవాలి. విశేషించి మన మఠంలో మరి చాలా చెప్పుకుంటూ పోతున్నాం, అంత చేస్తున్నాం. వారు మనకు సమన్వయం చూపించారు. ఎట్లా చూపించారు? తత్వదృష్టి ముఖ్యం నాయన. ఇది మనకు గురుదేవులు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం. ఆత్మయ సత్యం, జగత్తు లేదురా వాస్తవం. జగత్తు లేదురా వాస్తవంలోనే మాట ఎట్లా ఉంటుందని అది చూసుకుంటూ పోతూ ఉంటే ఆ వాక్యం కేవలం పైపైన వాక్యం కాదు. దాన్ని మనం గురు పాదుకులని పెట్టుకొని ఆత్మయ సత్యం ఒక పాదుకగా, గురువులు జగత్తు లేదురా అని ఒక పాదుకగా పెట్టుకొని చెప్పుకుంటున్నాం. అది ఒక చిత్రపటంలాగా పెట్టుకున్నాం. దాన్ని పెట్టుకొని పూజ చేసుకునేటట్టుగా ఏవో ఇన్ని చాలా చేస్తున్నాం. ఎంత చేసినప్పుడు కూడా ఆ వాక్యం యొక్క లోతు గురు సన్నిధి. గురు సన్నిధి ఎక్కడైనా ఆ వాక్యాన్ని అట్లాగే ప్రయోగం చేసి దాన్ని ఎట్లా ఆ జీవం ఎటువంటిదో ఆ జీవాన్ని నిలుపుకున్నప్పుడే అది గురువు యొక్క స్వరూపం అవుతుంది. ఆ జీవాన్ని నిలుపుకోవటం అనేటటువంటి సామర్థ్యమే తనకు గురువు యొక్క స్వరూపం. గురువు ఇచ్చినటువంటి జీవం అది. దాన్ని పోషించుకోవటం అనేటటువంటిది అంటే ఇప్పుడు శాస్త్రమే అది. ఎన్ని శాస్త్రాలు చదివినప్పుడు కూడా ఆ శాస్త్రములు చదవటంలో ఎట్లా చదువుతుంటాం, లోకంలో ఎట్లా ఉంటుంది, ఎన్ని పుస్తకాలు చదివినా కూడా ఎట్లా ఉంటాడు, తన తెలివితో చదువుతాడని ఎట్లా ఉంటుందో తన తెలివితో చదువుతాడని కూడా. కనుక శాస్త్రములు అన్నిటికీ తనకు గ్రహింపు ఆధారం ఏమి? గ్రావిటీ. ఇక్కడ తన తెలివి గ్రావిటీ ఎట్లా ఉంటుందో అట్లాగే శాస్త్రములకన్నిటికీ కూడా గ్రావిటీ తనకు గురువు మనకు ప్రసాదించినటువంటి జీవం. ఎన్ని గ్రహించినా ఎంతగా తాను మళ్ళీ వ్యక్తం చేసి చెప్పినా, ఇట్లా గ్రంథ రూపంలో కానీ ప్రవచన రూపంలో కానీ ఎన్ని చెప్పినప్పుడు కూడా దానికి భంగం కాకూడదు. భంగం అయ్యేటట్టుగా ఉంటే, భంగం అయ్యేటట్లుగా ఒక్క మాట కానీ మనం బయటికి వ్యక్తం రావటానికి, బయటికి మనస్సులో నుంచి వ్యక్తం కాకూడదు. వ్యక్తం కావటానికి ఒకటే రూపం, ఉనికి. గ్రహించడానికి ఒకటే రూపం, అది ఉనికి. ఎన్ని గ్రహించినా ఒకటి రూపం, ఎన్ని వ్యక్తం చేసినా ఒకటి రూపం. ఇది జగత్తు లేదురా. ఎన్ని విషయాల్లో అయినప్పటికీ కూడా దీన్ని గ్రావిటీ అంటారు. గ్రావిటీ అంటే ఆకర్షణ. ఆస్మృతో కర్షతి. నా స్మృతిలో కృషి చేసేది ఏముంటుందంటే గురువు ఇచ్చినటువంటి తేజస్సు, గురువు ఇచ్చినటువంటి జీవం. ఆ జీవంతోనే గ్రహిస్తాను కనుక నేను ఆ జీవమునే గ్రహించిన వాడిని అవుతాను. ఆ జీవంతో గ్రహిస్తాను కనుక ఆ జీవంతోనే గ్రహిస్తా. ఆ జీవంతోనే వ్యక్తం చేస్తాను కనుక ఆ జీవమునే వ్యక్తం చేసిన వాడిని అవుతాను. దానికంటే వేరుగా, ఈ జీవం కంటే వేరుగా చేస్తారనుకోండి, అప్పుడు తనకు తెలియకుండా తనలో కలిగినటువంటి ఒక భిన్న భావం, అహంకారమో అలంభావనయో అటువంటివి మరి సామాన్యుడికి విర్రవిగా అహంకారం కావచ్చు. తనకు తన ఉద్యమం నుంచి పక్కకు నెట్టేటటువంటి చిన్నది ఉన్నప్పటికీ అది తనకు గుర్తించడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి ఎంత కష్టం అవుతుందో తనకు అంత కష్టం అవుతుంది. కానీ తనే గనక జీవంతో ఉంటే మరుక్షణంలో గుర్తించేస్తాడు. ఆ తేజస్సు తనకు ఉంటుంది, వాళ్ళకి అది ఉండదు. కానీ వేరు కావటం అనేటటువంటి స్థితి అందరికీ ఒకటి.
ప్రవృత్తి యొక్క దోషం అంత తీరుగా అంత తీవ్రంగా ఉంటుంది. మనం ఒక పాటలో ఏం చెప్పుకున్నాం, త్రిగుణమును చేర నీకు త్రిగుణ ఆవరణ తీరని దుఃఖము తగులు తెరలుగా తడబడు తీరుగా, తడబడేటట్లుగా చేస్తుంది. ప్రవృత్తి ఆదరణ అది తీరని దుఃఖం. అది ఆ తీరని దుఃఖం అనే మాట కేవలం వాడితో పోచను కాదు. తనది ఎంత దుఃఖం అంటే ఆ ఇందా చెప్పినట్టుగా చిన్న విషయం కోసం నేరుగా గురువుదే ఉన్నప్పుడు గురువుతో ప్రవర్తించడంలో ఒక చిన్న విషయాన్ని పోషించబోయి గురువుని వేరు చేసుకుని ఒమ్మైపోవటం అనేది ఎంత తప్పవుతుందో, గురువు దేహంలో లేకపోయినప్పటికీ కూడా ఒక చిన్న విషయాన్ని పోషించుకుంటూ గురువు ఇచ్చిన జీవం కంటే వేరుగా కావటం అనేటటువంటిది తనలో పొడచూపటమే తప్పు. పొడచూపుతుంటుంటే వెంటనే తనకు తెలియాలి, తెలిసి సవరించుకునేటట్టుగా కనీసం అంతవరకైనా ఉండాలి. అది కూడా లేకుండా పోవటం అనేది కూడా జరుగుతుంది. జీవం అనేటటువంటిది చిన్న విషయం కాదు. ఆఫ్టర్ ఆల్ శిరస్సు నుంచి శిరపాదం దాకా ఒక దేహం కదలాలంటే ఎన్ని ఫంక్షనల్ బాడీస్ ఉన్నాయి, ఎన్ని సూక్ష్మమైనటువంటి అంశములు దీని లోపల ఉన్నాయి. ఇదంతా కలిసి ఒక బాడీగా రూపంగా రూపొందించి ఇది కదలటం ఉనికి యొక్క కదలటానికి సమానంగా చెప్పుకోనేట్టుగా ఉనికి రూపాన్ని ఇది కదిలించాలి. ఇది కదిలింది అంటే ఉనికి రూపాన్ని కదిలించాలి, కదిలినట్టుగా కావాలి. అంతేగాని ఇది కదలటం ఉనికి కంటే వేరుగా కదలకూడదని ఎట్లా అంటామో అట్లాగే తను అన్నా అన్నా సరే గురువు సన్నిధిలో ఉన్నప్పుడు కూడా దానికంటే వేరుగా తను కదలటానికి కానీ అవునంటానికి కానీ కాదంటానికి కానీ ఎక్కడ కించిన మాత్రం తేడా రాకూడదు. గురువు దేహంలో లేకపోయినప్పుడు కూడా, దేహం లేకుండా విడిచిపోయినా గురువు దేహంలో లేకపోయినంత మాత్రం నుంచి గురువు లేకుండా అట్టపోతాడు. గురువు దేహంతో కాదు, ఆ దేహంతో చూసినందువల్లనే గురువు సన్నిధిలో ఉన్నప్పుడు దేహంతో చూసినందువల్లే గురువు యొక్క వ్యవహారం చూసి గురువు యొక్క వ్యవహారం వేరుగా చేసి గురువు యొక్క వ్యవహారం గురువు ఉండదు, గురువుకి ఏ వ్యవహారం వస్తుందో అది గురువు యొక్క స్వరూపమే అని గుర్తించడం చేతగాక అది ఒక వ్యవహారం అనుకుని అంతటితో సమానమైనటువంటి వ్యవహారం అనుకుని ఆ వ్యవహారంలో వ్యవహార పురుషుల్లో వ్యవహార లోకంలో ఎట్లయితే వేరువేరుగా మనం మాట్లాడుకోగలుగుతాం అనుకోగలుగుతామో అట్లా వేరైపోతే గురువుతో వేరైనామా ఒక వ్యవహారం తీసుకుని గురువుతో వేరైనా ఎట్లా ఉంటుందో అది నేరుగా ఉన్నప్పుడు ఎంత తప్పు. గురువు దేహంలో లేకపోయినప్పటికీ కూడా లేరన్నటువంటి ఒక మనకేమొచ్చింది, ఒక దుష్టభావం. గురువు దేహంలో లేనంత మాత్రం చేత లేకుండా పోతారా? గురువు దేహం కాదు కదా. కనుక ఎంతవరకు తాను ఒక ఉపాధిలో ఉండి ఒక దేహంలో ఉండి సాధన చేసుకుంటూ పోతున్నాడో ఎప్పటికైనా ఉంటే ఏనాటికైనా గురువు ఒకటే అన్నారు. ఇప్పుడు దాని మీద చిన్న సందేహం వస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో ఒక గురువుని ఆశ్రయించి మనం సాధన చేసుకుంటూ పోతున్నాం బాగా, మళ్ళీ మరి జన్మకు వస్తే గురువు ఎవరు అని ప్రశ్న వేస్తే మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది. గురువు ఎవరు అనే మాట అక్కడ లేదు, నువ్వు ఎంతవరకు గ్రహిస్తావో. కనుక ఏం చేయాలి, మళ్ళీ జన్మ అంటూ వస్తే ఏమైనా మారిపోవచ్చు, గురువుని దర్శనం చేసిన స్వరూపం మాత్రం మారకూడదు. తల్లి మారిపోవచ్చు, తండ్రి మారిపోతాడు, దేశకాలములు మారిపోతాయి, కానీ శాస్త్రం అవగాహన చేసుకునేటటువంటి దానికి మనకు ఎటువంటి జీవం ఇచ్చారో గురువు అది మనకు పోదు, గురువు మనతోనే ఉంటుంది. ఒకప్పుడు గురువు యొక్క స్వరూపాన్ని మనం భౌతికంగానే చూసామో లేదో, అందుకనే మన ఇది గురుజ్ఞానం పాటల్లో మొట్టమొదటి శ్లోకంలో సల్లక్షణ సమారంభం చిదానందేశ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పినప్పుడు ముందు గురువు తనకు తన ఉనికి స్వరూపం, ఉనికి ఏమందిస్తుందో బయట గురువు కూడా ఇప్పుడు అది అందించాడు. తర్వాత చిదానందములు అనేటటువంటి ఏమందిస్తున్నదో అదే ఏమందిస్తున్నవి ఉనికిని చైతన్యవంతం చేసుకోవడం అన్న అంశాన్ని ప్రతిసారి మనకు అందిస్తోంది. ఇది మనకు ఇట్లా శక్తిగా కూడా మనకు సొంతంగా ఉండి గురువుగా మనలో ఉంటుంది. అదే మనకు
ఇట్లా గురువు దగ్గర శ్రవణం చేశాం. అంతకంటే ఆ స్వరూపం కంటే వేరుగా గురువుని దర్శనం చేయలేదు. గురువు యొక్క స్వరూపం కాదు అని ఎట్లా అనుకున్నామో, ఆ గ్రహించిన స్వరూపమే తన గురువు. ఎంత స్వరూపం అంటే ఉనికిని ఎట్లా గ్రహించావో, చిదానందమును ఎట్లా గ్రహించావో, ఉనికిని గురువును కూడా అట్లాగే గ్రహించావు. ఇప్పుడు దేహం విడిచిపెట్టిపోతే ఇప్పుడు తన సంస్కారం ఏమి ఉనికిని ఎట్లా గ్రహించాడో అట్లాగే చిదానందమును గ్రహించాడు, అట్లాగే గురువును కూడా గ్రహించాడు. ఇది తనకు సంస్కారం. సంస్కారవతి తాను చేసుకున్నాడు, వికలాంగం కాకుండా తను చేసుకున్నాడు కనుక తనకు వచ్చే జన్మలో గురువు ఎవరు అవుతారు? తనకి ఇదే సంస్కారం. తన సంస్కారమే తన గురువు అవుతుంది. తన సంస్కారమును గురువు వచ్చి ఏం చేస్తాడు? తన సంస్కారం తనకు వృద్ధి చేసి చూపిస్తాడు. సంస్కారమునందు సంస్కారమేమో, నీ సంస్కారమునకు సంస్కారమేమో, అధిష్టానమేమో, అధిష్టానపు సంస్కారమేమో అది నీకు అందింపచేస్తాడు, నీలో స్ఫురింపచేస్తాడు. స్ఫురణ నీదే, స్ఫురింపచేయుట. దాన్ని వ్యాకరణ ప్రకారం చెప్పుకుంటే నిజంత ప్రయోగం చేస్తారు గురువు. అంటే స్ఫురింపచేస్తారు. స్ఫురించేది ఎక్కడ? తనకే. కర్తరి ప్రయోగం తనదే, కర్మని ప్రయోగం కూడా చేయబడినది అనేది తనకే. నిజంత ప్రయోగం చేయించుట అనే స్వరూపమే గురువు చేస్తారు. అట్లా చేసినట్టు దానిలో ఏం చూస్తాం మనం? మనకు జన్మాంతర సంస్కారంనే చూసుకుంటాం. జన్మాంతర సంస్కారంలో తాను ఎదిగిన స్వరూపం ఎదుగుతూ మరి ఉనికిని కానీ చిదానందములు కానీ ఇంకా గురువుని కానీ ఎంతవరకు తీసుకున్నాడో దాన్ని ఏమంటారంటే ఆ లాజిక్, ఆ యుక్తి, గ్రహించేటటువంటి యుక్తి తనకు అందితే అందుకోవటం, యుక్తి తనకుంటే అందుకుంటూ పోతూ ఉంటాడు. చదువుకునే పిల్లవాళ్ళు కూడా తెలిసిపోతూ ఉంటుంది. మొదటి నుంచి వాడి తెలివి ఒకటిగానే ఉంటుంది, కానీ వాడు అందుకున్న పాఠాలను బట్టి కొంతవరకు అందుకుంటాడు. ఇంకా ఆ తెలివితో ముందుకు పోతుంటే పై పాఠాల్లో మళ్ళీ అట్టగా అందుకుంటాడు, ఇంకా అందుకుంటాడు, తెలివిగా అందుకుంటాడు. వాడు ఎప్పుడు తీరు వేరుగా ఉంటుంది. ఏ క్లాసులో అయినా వాడు ర్యాంక్గానే ఉంటాడు. వాడు మూడో తరగతిలో ర్యాంక్ స్టూడెంట్ అయ్యి వాడు 10వ తరగతిలో మామూలు పాస్ అయినప్పుడు కూడా వాడు 10వ తరగతి పాస్ అయినాడు కనుక వాడు గొప్పవాడు అన్నట్టుగా కాకుండా మరి వాడు 10వ తరగతి పోతే వీడు 10వ తరగతిలో కూడా ర్యాంక్గా వస్తాడు ఎట్లాగో అని ఒక ఉపమానంగా పోల్చుకోవటం ఎట్లా ఉంటుందో తనకు జన్మాంతర సంస్కారంలో ఉంటారు. దాన్నే ఉంటారు నాకు ఈ జన్మలకు అదే గురువు స్వరూపం. ఈ రోజున తను దర్శనం చేసినటువంటి స్వరూపం ఇది, ఈ సంస్కారం దర్శనం స్వరూపం. అందుకనే ఉంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఈ ఉపాధిలో అందుకున్నాము అన్నటువంటిది. ఇంకా గురువుని పూర్తిగా అర్థం చేసుకునేటటువంటి స్వరూపంగా ఎక్కడ ఉంటున్నామో అక్కడ సజీవంగా దేహంలో ఉన్నప్పటికీ, దేహం విడిచి ఉన్నప్పటికీ కూడా ఆ భేదం లేకుండా గురువు కంటే భిన్నం అనేటటువంటిది ఒక వ్యావహారికంగా కాదు కదా, సాధనలో బోధ ప్రకారంగా వేరుగా కూడా కావటానికి లేదు. ఎందుకంటే బోధ అనేది కూడా మెట్టు దిగిన మాట. దాన్ని ఎట్లా కాపాడుకుంటామో ఇది చాలా గొప్ప విశేషం. ఇది దర్శనం చేసి చూడాలి. ఆట కాదు, చిలిపితనం కాదు, లేకపోతే తమోగుణం కాదు, రజోగుణం కాదు, సత్వగుణం కూడా కాదు, ఇంకోటి ఏం కాదు, వ్యవహారం కాదు. ఇది కేవలం అది అభిన్న స్వరూపం. ఈ అభిన్న స్వరూపానికి పెళ్ళైన కొత్తల్లో ఎవరుకుంటారు? నీవే నేను, నేనే నువ్వు అని ఇద్దరు డ్యూట్లు పాడుకుంటారు, భావాలు అనుకుంటుంటారు, ఏమనుకుంటుంటారు. అక్కడ ఏం విశేషం ఏం లేదు, అంతే. అక్కడ విశేషం ఏమిటంటే అంతే, మొదటి రోజున వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఆ కలుసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఆ సుఖానికే అంత అర్థం వచ్చేసింది వాళ్ళకి. ఆ సుఖాన్ని ఆడుంటుంది. ఓ పిల్లలు కనేటప్పటికీ బాధ్యత అటు వెళ్ళిపోయింది. అప్పుడు ఉన్నదందామా లేదందామా అంటే లేదని కాదు, ఉన్నదని కూడా కాదు. అంటే పంచుకున్నది. పిల్లవాడు ఏం పంచుకున్నాడు? తనది పంచుకున్నాడు. ఈ పంచుకోవడం పవిత్రమైంది. ఎందుకు? లేకపోతే అదే భావన ఉంటుంది మళ్ళా. ఇటువంటి వ్యత్యాసాలు లోకంలో చాలా ఉండొచ్చు. ఎన్ని వ్యత్యాసములైనా సరే ఇందాక చెప్పినావు ఉనికి యొక్క అల్లిక అని ఎట్లా అనుకున్నాము, అట్లాగే గురువు దగ్గర ప్రవర్తించేటప్పుడు
విషయాత్మకంగా భిన్నత్వంలో ఎన్నో చెప్పవచ్చు, ఎన్నెన్నో విషయాలు, ఎన్నో మాటలు, ఎన్నో విధాలుగా కావచ్చును. ఇంకందుకు మరి ఆ, వేరే శిష్యులతో గురించి కానీ, వేరే మఠంలో ఉన్నటువంటి విషయాలు, ఆశ్రమాల్లో ఉన్న విషయాలు కానీ, వేరే వచ్చే భక్తుల గురించి కానీ, ఏ విషయమైనా సరే, ఎంతైనా సరే అది గురుదేవుడు ఇచ్చినటువంటి ఆ జీవం యొక్క అల్లిక అంతే. తనకు వాళ్ళ రూపాలు కాదు. అట్లాగే చిన్న తేడా ఉండేట్టుగా ఇప్పుడు మనం ఏం చేసాం, వాటి నుంచి భగవద్గీత ఉపనిషత్తులు అధ్యయనం భావయుక్తంగా వాటి విడుదల చేశాం, సంగీతపరంగా కూడా విడుదల చేశాం. సంగీతంలో సంగీతం అనే అంశం తీసేస్తే అది చోటుగా భావయుక్త అధ్యయనం ఎట్లాగో అట్లాగే అట్లా నిలపడం కోసం అని తపస్సు చేసుకొని మరి అట్లా చేయటానికి తపస్సులో కూడా సహకరించింది గురుదేవులు ఇచ్చినటువంటి అంటే జీవం. అదే జీవమే. విషయం గనక ఏదైనా ఒకటి రెండు చోట్ల చిన్న స్ఖాళిత్యాలు ఉంటే ఉండుగాక, కానీ పూర్తిగా అట్టగే ఒకటి రెండు చరణంలో తేడా ఉంటే తర్వాత సవరించుకుని మళ్ళీ ఆ రికార్డ్ని సరిగా విడుదల చేసుకున్నాం. దానికి కారణం ఎంతైనా పాడిన వాళ్ళు విషయ దృష్టి ఉన్నవాళ్ళు. వాళ్ళ పాటల్లో ఎట్లా దాన్ని పోషిస్తారో అట్లా పోషించినటువంటి వాళ్ళు అంతవరకు కానిచ్చి తర్వాత మళ్ళీ సవరించుకొని మళ్ళీ అన్ని భాషల్లో విడుదల చేసుకున్నాం. సంగీతం తీసేస్తే భావయుక్తి దానికి రెండు ఒకటే. ఎట్లా ఉంటుందో అట్లాగే విషయం తీసేస్తే గురుదేవుల యొక్క భావాన్ని తనకు భావంలో ఏం తేడా ఉండకూడదు. అది పెట్టినప్పుడు కూడా ఆ విషయాత్మకంగా ప్రవర్తించినప్పటికి కూడా, ఇప్పుడు ఎట్టగైతే బయట చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, విషయంలో ప్రవర్తించినప్పుడు కూడా విషయంలో అధిష్టానము ప్రవర్తన ఎప్పుడూ ఉంటుంది. అది తీసుకుంటాడు, తన భ్రాంతిలో తీసుకుంటాడు. అది భ్రాంతిలో కావచ్చును. ఇప్పుడు ఇక్కడ గురుదేవుడు ఇచ్చిన దాన్నే నిలుపుకుంటాడు, అది తీసుకుంటాడు. మళ్ళీ విషయాత్మకంగా ప్రవర్తించినట్టుగా విషయ ప్రవర్తనలాగా ప్రవర్తింప చేసుకుంటుంటాడు. కానీ దీనికి గైడ్ లైన్, దీనికి తేజస్సేమి గురువు దగ్గర తీసుకున్నటువంటి అద్వైత స్వరూపమే. అట్లా చేసినప్పుడు గురువుతో సమానమైనటువంటి ఉనికిని ఇట్లా సంధానం చేసి ఆరాధిస్తాడు. అది ఉనికికి పరాకాష్ఠ. అప్పుడు అట్లాగే వ్యక్తం అవుతాడు. అప్పుడు గ్రహించేటప్పుడు వ్యక్తమయ్యేటప్పుడు కూడాను రెండు అంశముల్లో కూడా తాను ఎట్లయితే ఉనికి ఏమిచ్చింది, గ్రహింపు వ్యక్తీకరణ రెండు ఎట్లా ఇచ్చిందో, గ్రహింపు వ్యక్తీకరణలో తాను ఉనికినే దర్శనం చేసుకుంటూ ఉనికి స్వరూపంగానే ఉంటాడు. అంటే దానికి పరస్పరమైనటువంటిది. ఉనికి ఎట్లయింది, గ్రహింపు వ్యక్తీకరణగా అయింది. కనుక ఇప్పుడు గ్రహింపు వ్యక్తీకరణలు ఉనికి యొక్క వ్యక్తీకరణలు. అప్పుడు ఏమవుతుంది, పరస్పరము ఒకటే భావం, రెండు వేరు కాదనమాట. అప్పుడు ఏమవుతుంది, ఉనికి యొక్క అంశమే సృష్టిలో ఎట్లా ఉంది, గ్రహింపు వ్యక్తీకరణగా ఉంది. అయితే ఇప్పుడు ఉనికికే గ్రహింపు వ్యక్తీకరణ రెండు రూపములు ఉన్నాయా, అర్థం కాదు. అదేమవుతుంది, సృజ విసర్గే సృష్టిగా వచ్చినప్పుడు అప్పుడు ఉనికికి మనం దాన్ని రెండు రూపాయలుగా ఆ ఉనికినే దర్శనం చేస్తున్నాం. ఇందా చెప్పినట్టుగా బంగారం గొలుసన్నా బంగారపు గాజు అన్నా సరే అదే బంగారమే దర్శనం చేస్తున్నాను. అట్లాగే సృష్టి అంతా కూడా గ్రహించుకుడైనా వ్యక్తీకరణమైనా ఉనికినే దర్శనం. ఉనికి పరంగానే ఎట్లా ఉంటుందో ఈ ఈ తేడా లేకుండా సృష్టి ఎట్లా ఉంటుందో అట్లాగే గురువుకి తనకు మధ్యలో ఉండాలి. అది ఉనికి స్వరూపం, తాను ఉనికి స్వరూపం, భేదం కాదు. కేవలం గ్రహింపు వ్యక్తీకరణలో ఒక విషయాత్మకంలో భేదం రాకూడదు. అవునా? కనుక ఈ విధంగా ఎట్లయిందో ఇప్పుడు గురువుతో సన్నిధి ఎట్లాగో సాధకుడు శాస్త్రం సంగతి చెప్పుకున్నాం. కనుక శాస్త్రమును సమన్వయం చేసుకునేటప్పుడు కూడా ఏమనుకుంటున్నాం, శాస్త్రమును సమన్వయం చేసుకుంటున్న వాక్యం దగ్గర ఆగద్దు.
దానికి ఆధ్యాత్మం చూసేటప్పుడు ఎవరు సమన్వయం చేసుకుంటున్నారు, దేంతో సమన్వయం చేసుకుంటున్నారు అన్నప్పుడు దాని యొక్క అంశం. నేను చూస్తూ ఉన్నాను అన్నప్పుడు చూస్తూ అనే దాని ప్రాముఖ్యంగా మనం చూసి నేను ఉన్నానట్ట వదిలేస్తున్నాము. అట్లాగే శాస్త్రమును సమన్వయం చేసుకుంటున్నాను అనుకుంటున్నప్పుడు కూడాను శాస్త్రమునే చూసుకుంటున్నావు కానీ సమన్వయం చేసుకున్న తన స్వరూపమేమి, తన తేజమేమి? గురువు ఇచ్చే జీవం. కనుక గురువు జీవమును పోషిస్తున్నావా, శాస్త్రమును సమన్వయం చేస్తున్నావా? అక్కడ గురువు ఇచ్చిన జీవముని శాస్త్రము సమన్వయం చేసుకుంటూ దర్శనం చేస్తారు. గురువు శాస్త్రము సమన్వయం చేసుకుంటూ ఎట్లా ముందుకు ఎక్కాలో చూపించారు. తేడా ఎట్లాగంటే నేను చూస్తూ ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను అన్నప్పుడు చేయుట కేవలం విషయాత్మకం, నేను ఉన్నానది కేవలం ఆధ్యాత్మికం కావచ్చు. కనుక అయినా అది వేరు ఇది వేరు అని బట్టి చెప్పుకున్నాము. అయినా కూడా శాస్త్రము కూడా ఉనికి స్వరూపమే చెప్తోంది, తనకు తన సమన్వయం కాగలిందే చెప్తోంది. కానీ శాస్త్రము సమన్వయం చేస్తున్నాను అనేటటువంటి ఆ మెట్టు దిగిన స్వరూపమే అది కూడా. అటు అయినప్పటికీ కూడా అక్కడ ఎట్లా ఉంటుంది, దానికి ఒక జీవం ఇచ్చారు. ఆ జీవం ఇచ్చినప్పుడు ఏమవుతుంది, నేను ఆ శాస్త్రమును సమన్వయం చేసుకుంటున్నాను అనే భేదం రాకుండా దర్శనాన్ని ఇచ్చారు. ఆ దర్శనాన్ని ఎప్పుడు పోషణ చేస్తామో అప్పుడు శాస్త్రమును ఎట్లా సమన్వయం చేసుకున్న వాళ్ళ అప్పుడు శాస్త్ర స్వరూపం. అందుకని శాస్త్ర స్వరూపం ఏమి, జీవమునిచ్చి నిలిపి జీవింపజేయు శాస్త్రం. అట్లాగే ఇప్పుడు దైవం దగ్గరికి వచ్చేముండగా ఇట్లా ప్రకాశం ప్రకాశించున్నది దైవం, లోపల ప్రకాశించేది దైవం అన్నా. ఎట్లా ప్రకాశిస్తోంది? ప్రకాశించడం అంటే ట్యూబ్లైట్ వెలిగినట్ట కాదు. ట్యూబ్లైట్ తనకు బయటగా ఉండి ఆ వెలుగు ఉపమానం అందిస్తే అందించవచ్చు. ఉపమేయంగా తనకి ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రకాశం అంటే ఒకప్పుడు తాను ఉన్నటువంటి భావం, ఒక గ్రహింపు, ఒక వ్యక్తీకరణగా ఉన్నటువంటి వాడు ఏదో ఒక సందర్భంలో తనకే ఒక చిన్న తేడా తోచి తన 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 ప్రవర్తనలోనే తేడా దర్శనం చూపించి ఆ తేడాలో తనకు తన వెలుగులు, తన తేజస్సును తాను అధికంగా పొందినటువంటిది, ఇంకా అధికమైన ధారణగా పొందగలిగినటువంటి ఒక అనుభూతిని ఎప్పుడు ఇస్తుందో అది తనకు వెలుగు, ప్రకాశం. అది ఎట్లా వస్తుంది మరి? పాణిని మహర్షి చక్కగా దేవు క్రీడాదవ్ అన్నారు. అంటే ప్రవర్తింపచేసి, ప్రవర్తనగా దర్శనం చేసి ప్రవర్తనలో దిద్దుకోవటం తనకు దైవ దర్శనం. ఇది దైవ దర్శనంగా వస్తుంది. లోకంలో బయట బొమ్మ చూసి ఆకర్షింపబడ్డాడని కానీ, లేకపోతే ఒక భక్తుడు ఆలయానికి పోయో, లేకపోతే సారూప్యంగా అంటే ఒక రూపకల్పనగా రూపంతో శంఖచక్ర గద హరి అని కానీ, లేకపోతే మురళీకృష్ణుడని కానీ, ఆ రూపంలో శంఖచక్ర గదాధారి అని కానీ, ఇంకా మురళీకృష్ణుడని కానీ, లేక జటాజూట ధారిగా అని కానీ, ఇట్లా తను సారూప్యంగా చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకుందాం. సారూప్యంగా చూడటానికి ప్రయత్నం చేసేటప్పుడు అదేమో సారూప్యం కావచ్చు, కానీ తన దర్శనము తనది అభౌతికం. తన దర్శనం అభౌతికం, తనకు జీవము అభౌతికం.
తన అభౌతిక జీవము ఎంతగా ఎదగాలంటే అక్కడ చూస్తున్నామని చెప్పినట్టు దాని యొక్క తేజస్సు ఎంత గొప్పగా ఉంటుందో అంతగా ఎదగాలి. ఆ ఎదగటం అనేది ఎంతో అభ్యాసం చేస్తే గాని గురువును కూడా మనం సారూప్యంగా చూస్తున్నట్టుగా ఉండి వెళ్ళి అక్కడ సారూప్యం కాకుండా లోపల ఉన్నటువంటి కేవలం తేజస్సునే దర్శనం చేయాలి. అట్లా చూచేటట్టుగానే మనకు మన శాస్త్రాలన్నీ ఈ దేవతామూర్తుల లక్షణాలు, మూర్తుల యొక్క స్వరూపాన్ని లక్షణములతో రూపొందించింది. అంటే రూపొందించిందంటే అక్కడ లక్షణములే పలుకుతాయి దర్శనానికి వస్తే గాని అది ఒక రూపంగా మనకు తెలియదు. రూపంగా కనిపించకుండా చేయాలి, కనిపించకుండా పోవాలి. సూచన కొద్దీ రూపం కనిపించకుండా, ఆ రూపం కనిపించకుండా పోయి తనలో తేజవంతమైనటువంటి స్వరూపమే తనకు గోచరించాలి. అక్కడే ఆనందించాలి. అప్పుడు కళ్ళు తెరుచుకుని కాస్త చూసినప్పుడు కూడా మళ్ళీ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఆ రూపం తనకు తన దృష్టికి గోచరించి దాంతోనే ఎదగటం అనేటటువంటి విధంగా కూడా చాలా స్పష్టంగా వెళ్ళాలి. అక్కడ స్పష్టత చాలా గొప్ప విశేషం. ఏమిటా స్పష్టత అంటే ఉనికి స్పష్టత. ఉనికి యొక్క స్పష్టత అనేది స్పష్టత యొక్క పూర్ణత్వమే ఉనికి. ఉనికియే స్పష్టత. స్పష్టత యొక్క పూర్ణత్వమే ఉనికి. ఉనికియే స్పష్టత. అది స్పష్టత శబ్దానికి మన పాటలో జ్ఞానమే ఉనికి, ఉనికియే నేను. తనకి ఎరుకలో ఉండటం ఎప్పుడు కూడా అంతకంటే వేరేది మనకు గోచరించకుండా ఉండాలి. అంతదాకా ప్రవర్తన. ఏం ప్రవర్తించాలంటే అక్కడ మనం మరి జటాజూటంగా చెప్పాము, మురళీకృష్ణుని చెప్పుకున్నాము, మరి శంకుచక్ర గదాధారి అని చెప్పుకున్నాము. అక్కడ అవన్నీ లక్షణములంటే తాను ప్రవర్తించి దర్శనించేవాళ్ళని. దర్శన అంకణం అన్నమాట. అకి గతం ప్రవర్తించి దర్శనం చేయాలి. దర్శనం చేసినటువంటి ప్రవర్తన, ప్రవర్తించి దర్శనం చేయాలి. దర్శించినటువంటి ప్రవర్తనగా తన దగ్గర ఉండి తన ప్రవర్తన దర్శించని ప్రవర్తన కాదు, దర్శించిన ప్రవర్తనగా తను తీసుకొని తాను సిద్ధింప చేసుకుంటాడో ఆ సిద్ధింప చేసుకోవటం అన్నటువంటిది తనకు దేవస్వరూపం. ఇది ప్రవర్తించి ఆచరించి, ప్రవర్తించి అంటే బయట ప్రవర్తించి, ఆచరించి అంటే స్మృతి ఎందు కూడా ప్రవర్తించి, అంటే బాహ్యాభ్యంతరముల్లో కూడా ప్రవర్తించి ఆచరించడం ఎట్లా ఉంటుందో ఆ ప్రవర్తనగా తన స్వరూపమే ప్రవర్తన అయిపోతుంది. ఎట్లా అవుతుందంటే కాఫీ తాగటం అనేది ఒక ప్రవర్తన అయితే ఒకప్పుడు కాఫీ తాగకుండా ఉండటం ప్రవర్తన. కాఫీ తాగేటప్పుడు కావాలని ప్రీతిగా తాగాడు. ఇప్పుడు కాఫీ తాగటం అనేది బయట కాఫీ కప్పు తీసుకుని నోట్లో పెట్టుకుని తాగడంగా కనిపిస్తున్నట్టు దాని వెనకే ఉంది ప్రీతి అనేది. వెనకాల ఎట్లా ఉందో అట్లాగే కాఫీ కప్పు తీసి నోట్లో పెట్టుకోకపోవటం అనేది ఎట్లా ఉంటుందో దాని వెనక దాని యందు ప్రీతి లేకపోవటం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందాక ప్రీతి అనే దాన్ని ఆచరించాడు, ఇప్పుడు ప్రీతి లేకపోవడం అని ఆచరించాడు. దానికి బయట దృశ్యంగా ఉంటుంది కాఫీ కప్పు నోటు పెట్టుకోవటం, పెట్టుకోకపోవటం. ఆ తేడా ఎట్లా ఉంటుందో అట్లాగూ దైవాన్ని ఎటు చూపిస్తారు? దివ్యతీతి ప్రకాశించున్నది వెలుగునది దైవము. ప్రకాశించి తెలియని దైవమును, ప్రకాశించి తెలియని దైవమును దీప్తిగా వెలిగించు దైవము గురువు అనగా. ఎన్నో విగ్రహాలు చూసాం, శ్రీమన్నారాయణుడు దర్శనం చేసాం, కానీ మన దగ్గర నిలవటంలే. ఎందుకు నిలవటం లేదు? ఆ లక్షణాలను మనం అభ్యాసం చేయలేదు. అది రూపంగానే చూసాం కానీ అది లక్షణాత్మకం అనుకుని ఆ లక్షణం అభ్యాసం చేయాలి. శంఖం అంటే ఒకటి అభ్యాసం చేస్తే, చక్రం అంటే ఒకటి అభ్యాసం చేస్తే, గద అంటే ఒకటి అభ్యాసం చేస్తే, పద్మం అంటే ఒకటి అభ్యాసం చేస్తే అప్పుడు శంకర చక్ర గదాధారి అయినటువంటి నారాయణుడు తనకు స్వరూపం అవుతాడు. ఆలయాల్లో ఎన్ని ఆలయాలు తిరిగి విష్ణు ఆలయాలన్నీ దర్శనం చేసి వచ్చి చూసినప్పుడు కూడా తనకు పుణ్యం వచ్చింది అనుకుంటాడు, కానీ ఏమీ రాలే.
ఏమి రాలేదంటే ఎట్లా అవుతుందంటే ఏదో తిరిగి వచ్చాడు కాసేపు, అంతేగాని తనకు తిరిగి వచ్చినందువల్ల ఆ తిరిగి రావటాన్ని కూడా ఏమన్నారు, గత్యానయ సర్వగత హత అన్నారు. అక్కడ ఏమి రాకుండా ఎటా పోతుంది, కాస్త కోస్త వెళ్ళొచ్చాడు కదా, భక్తిలో వెళ్ళొచ్చాడు కదా, కాస్త కోస్త రాకుండా ఎటా పోతుంది అనే మాట, అనే వాదన ఎట్లా ఉంటుంది సామాన్యుడి కోసం. వాడిని ప్రరోచన అంటారు, అంటే వాడిని ఎంకరేజ్ చేయటానికి చెప్పిన మాట. కానీ నిజానికి ఏమవుతుంది, ఎట్లా అంటున్నారంటే ఇక్కడ దర్శనం చేయబడిన స్వరూపాన్ని ఎక్కడో ఉన్నాడని తిరిగి వచ్చేందువల్ల తనకు సర్వవ్యాపకమైనటువంటి స్వరూపాన్ని తాను చంపేసుకున్నాడు. క్షమస్వ, అపరాధం క్షమస్వ, ఈ అపరాధాన్ని క్షమించు స్వామి అంటున్నాడు. నువ్వు నా దగ్గర దర్శనం చేస్తున్నప్పుడు సర్వవ్యాపి అంటే వ్యాప్తం పొందినది, తనకు ఎప్పుడూ పొందిన స్వరూపంగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఏదో అక్కడికి పోయి దర్శనం చేస్తే కనిపిస్తుంది అని పోయినందువల్ల ఇక్కడ దాన్ని వదిలేశాడు అనమాట. దీన్ని నాశనం చేసి అక్కడికి పోయినాడు. అయితే విషయాల్లో ప్రవర్తించాడు, విషయం సత్యం అని ఎప్పుడు అనుకున్నాడు, అప్పుడు తన వాటికి సత్యం అని వదిలేశాడు. తనది ఎట్లా పోయి తను మోసం చేసుకున్నాడు ఎట్లాగో అట్లాగే అక్కడ ఉన్నాడని పోయేటప్పటికి అక్కడే ఉన్నాడు అనుకొని ఇక్కడ లేడు అనుకుంటున్నాడు. ఇట్లా చెప్పేటప్పుడు కూడా గబుకున తప్పేం కనుక వాళ్ళు వెళతారు అంటే వాళ్ళ భాష మాట్లాడటం లేదు, ఇప్పుడు నువ్వు ఎదిగే భాష మాట్లాడుతున్నావు, ఎదగవలసినటువంటి ప్రక్రియగా మాట్లాడుతున్నావు. ఇది దైవం, ఇది దీప్తిగా వెలిగించు దైవం గురువు అనగానయ్యా. ఈ దీప్తి మనకు దీప్తి ఎట్లుంటుంది, తన దగ్గరే దర్శనం, తన దగ్గరే అన్నిటికీ తను దర్శన స్వరూపం. అవన్నీ దృష్టి స్వరూపాలే, శబ్దస్పర్శ రూపరసగంధములే కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే తన దగ్గర శబ్దస్పర్శ రూపరసగంధములు, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇంకా బయటగా ఏవో ఉన్నాయి, అన్నీ కూడా తన దృష్టి స్వరూపములే. తన దర్శన స్వరూపం తనకు దర్శన స్వరూపంగా ఉనికి చేరటం. దర్శన స్వరూపంగా మనస్సు బుద్ధి చిత్త అహంకారం మళ్ళీ వాటి యొక్క తేజస్సు ఇంకా ఉదాత్తంగా ఉంటుంది. దర్శన స్వరూపంగా మనస్సు మెదడు అవి కూడా ఇంకా ఉదాత్తంగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి అవి. అర్థమవుతుంది. కనుక ఈ విధంగా తర్వాత మెట్టుగా అంటే ముందు చెప్పును కేవలము గురు సన్నిధిలో ఒకటి, గురు దేహంలో లేకపోయినప్పటికీ తాను ప్రవర్తించడం అంటే ఇట్లా ఉంటుందో తర్వాత అంశం. ఆ తర్వాత శాస్త్రం అన్నప్పుడు కూడా శాస్త్రమైనటువంటి గురువు ఇచ్చినటువంటి తేజంతోనే, గురువు ఇచ్చిన జీవంతో చేయటం, అక్కడ ఆ జీవన అభ్యాసం చేసుకోవటం అనేటటువంటిది శాస్త్రం యొక్క పరిశోధన. కానీ శాస్త్రం యొక్క పరిశోధన శాస్త్రంతో పోల్చి కాదని చెప్పుకున్నాము. అట్లాగే దైవం అనే మాట కూడా దైవం అనే మాట బయటతో పోల్చి కాదు, నేను ఈ లక్షణములు సాధన చేస్తున్నాను, ఈ లక్షణంలో ప్రవర్తన చేస్తున్నాను అర్థం కాదు. అది కూడా ఎట్లా ఉంటుంది, గురువు ఇచ్చినటువంటి దీప్తి. ఇట్లా సాధన, ఈ దృష్టితో సాధన చేస్తే ఏ ప్రవర్తన అయినా నీ సులభం అవుతుంది, నారాయణ దర్శనం కలుగుతుంది, జీవుని యొక్క దర్శనం కలుగుతుంది, దేహం యొక్క దర్శనం కలుగుతుంది. అంతవరకు దేహం దర్శనం కాదు. జీవమునిచ్చి నిలిపి జీవింపజేయు శాస్త్రం అంటున్నాడు, దీప్తిగా వెలిగించు దైవము గురువు అనగనయ్యా. అప్పుడు కూడా మళ్ళీ గురువునే దర్శనం చేసిన వాళ్ళు, అంటే దైవాన్ని దర్శనం చేయాలన్నా కూడా గురువు యొక్క సన్నిధితో మనం చేస్తాం. అందుకనే అక్కడ గురువు యొక్క ఇచ్చిన సన్నిధి మనకు అధిష్టానంగా ఉంటుంది, స్థిరమైన ధారణగా ఉంటుంది, ఏనాటికైనా ఇచ్చాడు. దాన్ని ఎట్లా ఎరుకగా ప్రవర్తించుకుంటూ స్మృతిగా నిలుపుకోవడం ప్రవర్తన చేసుకుంటే అప్పుడు గురువు యొక్క సన్నిధి ఎట్లా సిద్ధిస్తుంది, ఎట్లాగో గురువు యొక్క సన్నిధి సిద్ధించినప్పుడు శాస్త్రం సిద్ధిస్తుంది, దైవం కూడా నిర్ధిస్తుంది. అందుకని గురువు అనే మాట ఎట్లా ఉంటుంది, కేవలం ఆధ్యాత్మికంగా గురువు అనేటువంటిది ఎట్లా ఉంటుందో ఆయా దశల్లో కూడా గురువుని అనుసరించడం అనే మాట ఉంటుంది. కానీ ఆయా దశలో మాట తిరిగిపోయింది, తక్కువైన దశల్లో ఎట్లా ఉంటుంది, కొంచెం తేడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆ తేడా కూడా ఈ రోజుల్లో బయట మనకు సరిగ్గా కనిపించదు. అది ఎట్లా ఉంటుందంటే, మరి ఎలిమెంటరీ స్కూల్లో చదివాడు, హై స్కూల్లో చదివాడు, జూనియర్ కాలేజీలో చదివాడు, డిగ్రీ కాలేజీలో చదివాడు,
పీజీ కాలేజీలో కూడా చదివాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఇప్పుడు పిహెచ్డికి వెళతాడు. పిహెచ్డికి వెళ్ళినప్పుడు ఒక గురువుని ఆశ్రయిస్తాడు. గురువు ఎట్లా ఉంటాడంటే తనకు సలహా ఇస్తాడు అంతే. సలహా ఇచ్చి ఏం చూస్తాడంటే తనకు ఇచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ ఇస్తారు, ఒక టాపిక్ ఇస్తారు. ఇచ్చి దానిలో తను పరిశోధన చేసి రాయాలి. దానిలో అవతల వాడు పరిశీలన చేసి రాస్తున్నాడా అని తను దర్శనం చేస్తాడు. తనకి ఒక టాపిక్ ఇస్తాడు అంతే. అది దానిలో కూడా నువ్వు ఏ సబ్జెక్ట్లో పెడతాననుకుంటావు అంటే అడుగుతాడు. నేను ఫలాంది అంటే సరే ఎట్లాగే అంటాడు. దానిలో ఎట్ట వెళ్ళాలో చూపిస్తారు. దానిలో ఎట్ట చేయాలో చూపిస్తాడు. చేస్తుంటే సలహాలు ఇస్తూ ఉంటాడు. అంత మాత్రానికే గురువు తనకు అట్లా ఆ బతికున్నంత కాలం కూడా తన గురువు. ఎలిమెంటరీ స్కూల్లో గురువు ఉన్నాడు, హై స్కూల్లో గురువు ఉన్నాడు, కాలేజీలో ఉన్నారు. కానీ తనకు అట్లా ఆ పిహెచ్డి ఇవ్వటానికి సర్పరిశోధనకి గురువు ఇచ్చాడో ఆ గురువుని ఎంతగా విశ్వసిస్తాడంటే, ఎంతగా మర్యాద ఇస్తాడంటే, ఇట్లా లౌకికంగా కూడా అనేది ఎట్లా ఉంటుందో ఇంకో చోట కూడా ఇప్పుడు ఒక మృదంగా నేర్పించినటువంటి గురువు ఉన్నాడంటే ఆయన రేపు గబుకున్న వచ్చే నువ్వు నాకు పనులు నాతో వచ్చేసేమిటి వచ్చేస్తాడు అంతే. అన్ని పనులు వదిలిపెట్టి తనకు కావాలి తన గిరాకీ అంతా వదిలిపెట్టి వచ్చేస్తాడు. సంగీతం నేర్పించిన వాడు ఉన్నాడంటే వచ్చేస్తాడు. అట్లాగే పని నేర్పించిన వాడు ఉన్నాడంటే కూడా అతను పనిపించమంటే వచ్చేస్తాడు. మా గురువు పిలుస్తున్నాడు అంటాడు. అందరికీ గురువు అనే భావం. ఆ గురువు అనే భావంలో వాడేం దర్శనం చేస్తాడు, గురువుని దర్శనం చేస్తాడు. గురువుకి ఎదురు లేదు, గురువు మాటకి ఎదురు లేదు, గురువు యొక్క ఆదేశానికి ఎదురు లేదు అనేటటువంటి అభ్యాసం చేస్తాడు. ఆ అభ్యాసమే తనకు గురువు, ఆ స్వరూపం కాదు. గబుక్కున గురువు కొడుకు పెళ్ళి అవుతుంది, కూతురికి పెళ్ళి అవుతుంది అంటే కూడా వెళ్ళిపోతాడు. గురువు ఇంటూ ఎవరు చచ్చిపోయినారు, గురువుకి మనిషి సహాయం కావాలి, మనిషి సహాయం కావాలంటే వెళ్ళిపోతాడు. తను ఏదైనా వదిలిపెట్టుకుని వెళ్ళిపోతాడు. తప్పించుకునే వాళ్ళు సాధారణంగా ఉండరు. ఆ తప్పించుకునేది ఏదైనా ఉంటే అధ్యాత్మజీలోనే ఉంటాయి. నాకు ఆ పని ఉంది అంటుంటాడు. మాట ఏమని ఏదైనా కానీ నాకు ఆ పని ఉంది ఏ పని ఉంది, మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేస్తారు నాకు ఆ పని ఉంది ఏ పని ఉంది అని. అక్కడ చెప్పరు, అక్కడ వాళ్ళలో కూడా చెప్పరు. వాళ్ళలో కూడా కొంత ఇది ఉంటుంది. అట్లా వాళ్ళకి ఏదైనా పని ఉన్నా కూడా అంత దూరం మనకు తను తాను శోధన చేసి చూసుకోవటానికి. గురువు అభ్యాసం లోకంలో ఉన్నప్పటికీ కూడా నిజమైన గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ అభ్యాసంలో ఎట్లా ఉంటుంది, అక్కడ దాకా వస్తే అవుతుంది అది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది, తనది సర్వం వదిలిపెట్టేసి ఇట్లా వస్తాడు. ఓ రోజు రమ్మంటే వస్తాడు, ఇక్కడ ఏం రమ్మంటే ఆ రోజునే పని లేదో వస్తాడు, రాడిని ఏం కాదు. ఏ రోజున పిలిచినప్పటికి కూడా తనకి ఎంత విలువైన పని ఉన్నప్పటికీ కూడా అది వదిలిపెట్టి ఇక్కడ రావటం అనే మాట వచ్చినప్పటికీ అప్పుడు తనకు ఉంటుంది. ఏదో ఉంటాడు, చేసుకుంటూ ఉంటాడు. అవసరమైన వాళ్ళు పిలవటం కనుక ఉందేమో వెతుక్కుంటూ ఎప్పుడు తనతో పాటుగా ఉండి ఈరోజు నేను వస్తాను, మీరు అవస్థపడకండి అని అంటూ ఉండి తర్వాత అంతా సర్వమును పరిత్యజించి రావటం. వచ్చిన తర్వాత కూడా మరి బయటంతా పరిత్యజించి వచ్చేసాడు. కానీ మరి పుట్టుకతో ఉన్నటువంటి ఒక గుణాన్ని వదిలిపెట్టకుండా ఆ గుణంతోనే చివరిదాకా అభ్యాసం చేసి అంతా తెలుసుకుని చివరికి ఆ గుణాన్ని కూడా పోషించుకుంటే పుట్టిన చోటికే వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దెబ్బతింటాడు. కనుక ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి చెప్పుకుంటున్నాం. ఉనికి యొక్క విలువ ఎట్లాగంటే గురువు యొక్క విలువ ఎట్లా ఉంటుందో చెప్పడం ఎట్లా ఉందంటే, ఉనికికి సృష్టికి పులికి ఎట్లాగో అభిన్న స్వరూపం ఎట్లాగో, సృష్టి అంటేనే ఉనికి యొక్క గ్రహింపు వ్యక్తీకరణ. మరి గ్రహింపు వ్యక్తీకరణ అంటేనే ఉనికి, అంతేగాని గ్రహింపును ఇంకో దాంతో పోల్చి చెప్పేది కాదు, కొన్ని వ్యక్తీకరణ ఇంకో దాంతో పోల్చి చెప్పేది కాదు. ఎట్లాగో అట్లాగే గురువు శిష్యులకు అభేదమైనటువంటి స్వరూపం.
భేదం ఎప్పుడైతే వచ్చేసిందో వాడు గురువు కాదు, గురువు నైవ శిష్య, గురువు లేదు శిష్యుడు లేదు, ఊరిన నాటకం అన్నా. నాటకం కాదు, నాటకం కాదు. అందుకని ఎక్కడ ఎంత పోల్చి చెప్పుకున్నాం మనం, చివరికి శాస్త్రంతో పోల్చి చెప్పుకున్నాం, ఇంకా దైవంతో పోల్చి చెప్పుకున్నాం, ఇకపోతే భక్తితో పోల్చు. భక్తి అంటే మనకేం తెలుసు, ఎంత ఏడిస్తే అంత భక్తి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే చెప్తుంటారు మనవాడు, అయ్యగారు ఏం చేస్తున్నా, ధ్యానం చేస్తుండు అంటారు. అమ్మో బాబోయ్, ఇంకేమైనా ఉంది. ఆయన ధ్యానం చేస్తున్నా అంటే మనం ఏం చేయాలి, నవద్వారాలు మూసేసుకొని చేయని. ఇంకా పూజ చేసేవాడు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అంటే ఏం చేయాలి, ఆ సత్యనారాయణ వ్రతాన్ని సత్యనారాయణ వ్రతం ఎంత పౌడుగా చేసి కంపు అవుతావు, ఏవైనా సరే ఎంత కంపు అయినా సరే సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను, పూజ చేస్తున్నానంటే ఆ భావాన్ని నీకు పోషించడం కోసమని గురువు తను చెప్పదలుచుకుంది కానీ, తన మరి వ్యవహారికమైన అవసరం కానీ, మఠం యొక్క అవసరం కానీ ఏదైనా సరే అన్ని నోరు మూసేసి నీ పూజ కానీ అనాలి. మరి ఇంకా వాడు కూడా ఎట్లా ఉంటాడంటే, ఎట్లా ఉంటుంది, మరి వినాయకుడు పూజ, ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళేమో పూజ చేసుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ కోసం తెచ్చారు. పూజ అంటే ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఎంతవరకు చెప్పగలం, ఎంతవరకు చెప్పలేమో వేరే సంగతి. ఇట్లా ఉన్నా సరే ముందు కనీసం ఈ పూజ అంటూ చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి కొంత ఊహ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పచ్చును, ఈ లోపల కాదంటానికి వీలు లేదు అని. వాళ్ళ కోసం నేను ఇంట్లో కట్టుబడినా, నేను వాళ్ళ కోసమైనా ఇంట్లో కట్టుబడాలి, నీ పిలుపుకు నేను అందుకోలేను అంటాడు నేరుగా. ఆ రోజుని చెప్పడం ఎట్లా కనుక, ఎప్పుడైతే అది కూడా అది ఇట్లా నెప్పంగా చెప్పగలిగింది కాదు. ఎందుకంటే ఉనికిని అందుకోవటం అనేది చాలా 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 విశేషమైన వాక్యం, సూటిగా బాగుంటుంది. ఇట్లా లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకమును చిత్తమును గెలవనేను. లోకాన్నంతా జయించవచ్చు, ఎంతైనా పెద్దవాడు కావచ్చు, కానీ తాను తన చిత్తాన్ని వశం చేసుకోవడం కాదు. ఒక చోట ఒక ఐఏఎస్ ఆఫీసర్ కిను చీఫ్ మినిస్టర్కి భేటీ పడుతుంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఏమంటాడంటే, మై ప్యూన్ క్యాన్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ బట్ హీ కెనాట్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని అంటాడు. నా ప్యూను చీఫ్ మినిస్టర్ కావచ్చు, దురహమే పెద్ద విశేషంగా, ఆ తెలివి వేరు. కానీ వాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాడు మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ కాలేడు. కనుక నీ విలువ అంతే. వ్యవహారికంగా నువ్వు చీఫ్ మినిస్టర్ కనుక నేను ఆఫీసర్ని కనుక ఐఎమ్ ఆఫీషియల్, ఐఎమ్ గ్రేట్ ఇన్ ది అఫీషియల్, దానిలో క్యాడర్లో గొప్ప. నీది ఇవాళ ఉంటావు, రేపు పోతావు. నీది ఆగమ అపాయన అనిత్యాహ అన్నట్టుగా, ఆగమం అపాయనం, తర్వాత అనిత్యం అనేది నీ స్వరూపం. కనుక ఈ మాట మనం బాగా తెలుసుకొని, భక్తి అనేటటువంటి ఎట్లా ఉండాలంటే వాళ్ళ కోసం మనం చేసినప్పుడు కూడా అక్కడ తన స్థితిని తానే దర్శనం చేసుకోవాలి. ఇట్లా గురువు యొక్క పిలుపుని అందుకోలేకపోయాను నేను. వీళ్ళని ఇప్పుడు వదిలిపెట్టి ఇట్లా వచ్చేద్దాం అంటే వాళ్ళలో అంత మాత్రమైనా ఒక బీజం ఇస్తే రేపు ఇంకొంచెం చిదుగులు వేసి చెప్పడానికి బాగా ఉంటుంది. కనుక ఇదా అదా సందిగ్ధంలో ఆగిపోయినాను. కానీ నా దృష్టిలో గురువు యొక్క పిలుపు ఎంతైనా సరే, దీనికంటే లౌకికంగా తక్కువైన విలువైనా సరే అదే ముఖ్యం అన్నటువంటి విషయాన్ని తాను దర్శించలేకపోయినాడు అన్నది తనకు అందాలి. ఒకవేళ ఇది కూడా దాటి ఉండొచ్చు కానీ, అది కూడా చెప్పండి, ఇది కూడా దాటి ఉండొచ్చు కానీ ఉన్నతమైనటువంటి గురువు దర్శనం దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ మనిషి షేక్ అవుతాడు. అది కూడా కావచ్చు. కనుక వెనకాల మనం మెట్టు దిగి చెప్పుకుంటున్నాం అన్నీ ఎట్లా ఉంటాయి, అన్ని మెట్టు దిగినవి.
మెట్టు దిగి కిందికి పోతున్న కొద్ది ఎట్లా ఉంటుంది, దీన్ని స్థిరం చేసుకుని ముందుకు పోవటం అనేటువంటిలో ఇది స్థిరం చేసిన అవతల మళ్ళీ అది స్థిరం అయ్యేదాకా మళ్ళీ అక్కడ వృద్ధాల చోట స్థిరం అయ్యేదాకా మళ్ళీ అక్కడ తాను మళ్ళీ కొట్టుతాడు. ఇటువంటి అవాంతరం కూడా లోకంలో ఉంటుంది. ఇది కూడా మనం దర్శనం చేయవలసినటువంటి వాళ్ళం. అయినా మనం ఉనికి యొక్క ప్రయోగాన్ని ఉనికి యొక్క దర్శనంతో చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లా ఉంటున్నప్పుడు ఇక్కడ భక్తి అనే చోట వచ్చినప్పుడు లోకంలో ఎట్లా ఉంటుందంటే ఏమిరా రామ అంటాడు, బొడ్డుకోచి పేరు పెట్టినట్టు. తన తండ్రినే గౌరవంగా పిలవమని, లౌకికంగా తండ్రినే గౌరవంగా పిలవమని, తల్లినే గౌరవంగా పిలవమని. మరి ఆఫీసర్లో ఎవరా ఆఫీసరా అంటే సరిపోదు కదా. మరి అంత గౌరవం కూడా లేకుండా అది ఏమన్నా చనువు అనే. ఒకసారి కామారెడ్డిలో ఉండగా కామారెడ్డిలో ఏమైంది, ఏదో ఇంటికి పిలుస్తుంటారు. ఒకసారి ఒకళ్ళ ఇంటికి పోయినాం. ఆ కోడలు మామగారిని నువ్వు అంటోంది. అంటుంటే అప్పుడు అమ్మ మరి మామగారికి ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే నువ్వు ఎట్లా ఎదుగుతావు, ఇవ్వకూడదంటే మామగారు ఏమంటాడు, ఆ అమ్మాయి ఏముంటుందంటే అది సన్నిహితం అండి. సన్నిహితంతో నాన్నని ఎట్లా నాన్న అంటామో మామను కూడా మామ నువ్వు అంటేనే సన్నిహితం. మీరంటే దూరంగా పెట్టినట్టే కదా. ఆ దూరంగా పెట్టడం అనేటటువంటిది సన్నిహితం అనేటటువంటిది వ్యావహారికమైనటువంటిది. దూరంగా పెట్టడం కాదు, మీరన్నంత మాత్రం ఇంత గౌరవం పెట్టడమే కానీ దూరంగా పెట్టడం కాదు కదా. ఎటువంటి గౌరవం ఇవ్వాలి? గౌరవం ఇవ్వాలంటే గౌరవం ఇవ్వాలి. భర్తకి గౌరవం ఇవ్వటం ఎట్లా ఉంటుందో మరి అత్తగారికి మామగారికి గౌరవం అంటే ఎట్లా ఉంటుందో, గౌరవాన్ని ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో, ఎంత సిద్ధం అవుతావో అది వాళ్ళకి తెలియదు. అట్లా చెప్తారో అట్లాగే రామాన్ని సంబోధన చేయాలన్నా ఏమిరా రామ అంటాడు. ఇక అంత చదువు ఎప్పుడు వచ్చేసిందో అప్పుడు ఏమైనా అనొచ్చు. నాన్న ఏమైనా అన్నాడు. అన్నప్పుడు నాన్నతో మరి సామాన్యుడితో ఎట్లా మాట్లాడచ్చు అట్లా మాట్లాడచ్చు. నాన్న తెచ్చిపెడతావా లేదా అంటే దండించినట్లు అయిపోయింది. ఇస్తావా లేదా అని అంటే కూతురు కదా అని కూతురు అనే దృష్టితో పరిగెత్తిపోయి తెచ్చిస్తాడు. కానీ అదేమిటి అట్లా అనొచ్చా, నువ్వు ఎట్లా ఎదుగుతావు, నువ్వు ఈ విషయం కోసమని నాన్నని తెస్తావా లేదా అని బెదిరిస్తావా నువ్వు అని తల్లి అనదు, తండ్రి అనడు. ఇప్పుడు నువ్వు ఆ కూతురిని ఏం పెంచినట్టు, ఆ కొడుకుని ఏం పెంచినట్టు. అట్లా లోకంలోనంటే నువ్వు అంటారా, స్వామి అను, మీరు అను, స్వామి అను. ఆ తీరే వేరు. లైజాన్ అంటారు. లేకపోతే ఇట్లా పరస్పరమైనటువంటి భావన. పరస్పర భావన ఎట్లా ఉంటుందనంటే ఎట్లా ఉంటుంది, తాను భక్తుడు, స్వామి భక్తులకు ఏ సంధానం ఉంటుందో దాన్ని అనుసరింపచేస్తే అప్పుడు మెట్టు దిగినప్పుడు కూడా అది ఉనికి యొక్క అల్లిక అవుతుంది. దానిలో ఎట్లా ఉంటుందంటే తానేమో తీరగా వెళ్ళిపోతుంటే ఆ స్వామి తను పరాకు చేసినట్టుగా, చిరాకు చేసినట్టుగా. విమర్శ కాదు, త్యాగరాజ కృతి ఒకటి ఉంది. అది ఏమిటంటే రామనీదయ రాగంతో మోసం చేస్తా. రామనీదయ రాధ రామనీదయ రాధ నీదయ రాధ రామ. ఆ మాటలో నీ దయ రాదా అంటే అసలు అక్కడే మనసు మోసపోయినాడు.
స్వామికి రాముడికి నీ మీద దయ రాకుండా ఉంటుందా? ఎట్లా అనుకున్నావు నువ్వు? ఇట్లాగే పాట అమ్మ దగ్గరికి పోయి అమ్మ నీ దయ రాదా నీ దయ రాదా నాకు అన్నం వండవా, అందరికి వండావు నాకు వండవా అంటే కాదని వారెవరు కళ్యాణ రామ, కాదని వారెవరు. నువ్వు దయ చూపిస్తే ఎవరన్నా కాదంటారా? నీకెవరు అడ్డం వస్తారు? ప్రాస అది మామూలు ప్రాస తప్పేం లేదు. ప్రాస కోసం అని పాకులాడలేదు ఆయన, కరెక్టే. ఆయన ఆర్తిలో తప్పేం లేదు. కాకపోతే మనం ఎట్లా చెప్పుకునేట ఉనికితో ఎట్లా మోసపోతామని చెప్పుకోవడం కోసం అని ఇది సందర్భంగా చెప్పుకుంటున్నాం. కాదని వారెవరు కళ్యాణ రామ, నీ దయ రాధా నీ దయ రాధా రామ 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 త్యాగరాజ హృత్సద రామ రామ. రాగం ఎంత బాగుంది, చాలా అప్పీలింగ్గా ఉంది. ఇంకా బాగా పాడితే బాగుంటుంది. రామ 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 త్యాగరాజ హృత్సదన నామది తెల్లడిల్లగా నామది తెల్లడిల్లగా న్యాయమా రామ, నామది తెల్లడిల్లగా న్యాయమా రామ, నీ దయ రాధా నీ దయ రాధా నీ దయ రాధా రామ. ఇప్పుడు ఎవరితో పోటాడుతున్నావు? చివరికి ఒకసారి పాట విందామని యూట్యూబ్లో కొడితే సినిమా పాటే ఉంటుంది. ఎవరో పాడుతున్నారు, వీణ వాయిస్తూ పాడుతున్నారు. ఆ పాట పాడుతూ పాడుతాను. నామది తెల్లడిల్లగా నామది తెల్లడిల్లగా న్యాయమా అని ఏడ్చేసింది సినిమాలో. తప్పేం కాదు, ఏడుపు తప్పేం కాదు. కానీ బేసికల్గా ఎట్టపోయినాడు, రాముడి దయ నీకు రాదా? దాన్ని ఎంతగా పోషించావు, ఏడ్చి పోషించినా కూడా ఉనికి ఎట్లా అంతుంది? దానిలో మనం గుర్తించవలసింది ఏమిటంటే, అంత భక్తితో స్వామిని పిలిచి తను ఏడవలసి వచ్చిందంటే ఆర్తి. ఇక్కడ మనం ఎట్లా చెప్పుకుంటాం, ఆర్తో జిజ్ఞాశ్రద్ధార్థి చతుర్విధ మాం భజంతే. వాడు కూడా నన్నే సేవిస్తూ ఉంటాడు, కానీ వాడికంటే త్యాగి అజ్ఞాని గొప్ప అని ఈసాడు అయిపోయింది. వాడు నన్నే చేస్తున్నాడు. త్యాగరాజు రాముని తప్ప ఇంకోని ఆశ్రయించలేదు, ఒక గురువుని ఆశ్రయించలేదు, ఒక రాజుని ఆశ్రయించలేదు, ఒక పాట పాడి డబ్బు సంపాదించాలనుకోని ఏమీ లేదు. దానిలో పూర్ణుడు, దానిలో ఏమి సంబంధం ఉంది? ఆయన పేరు త్యాగరాజని పెట్టుకున్నప్పుడు పేరు త్యాగరాజు, త్యాగరాజు అనే వాడి లక్షణంతో పాడుతున్నాడు మతానికి. మరి త్యాగరాజ అంటే
అది ఎందుకు రావాల్సి వచ్చింది ప్రతి వాటికంటే అంతే. అందరికీ అదొక రోగం, పాట రాసిన వాళ్ళందరికీ అదొక రోగం. అయినా అంత ఏడుపెట్లా వస్తుంది, రాముని తలంచి ఏడుపెట్లా వస్తుంది? ఆ సందేహం వాడికి రాదు. అది బలహీనం. ఆ తేడా ఎట్లా వస్తుంది? ప్రతి ఇంద్రియంలో ఇంకిపోయి వ్యక్తీకరణలు ఎట్లాగే వస్తుంది. రామా అనేటప్పటికీ, రామా ఎన్నాళ్ళు ఇట్లాగో, నీ ఏమని మోసపోయి ఎన్నాళ్ళని బతకమంటావు, నన్ను ఇది నువ్వు చేర్చుకో అంటే, ఇందా చెప్పినట్టుగా అమ్మతో పోటన్నట్టుగా అమ్మకి దయ రాలేదంటే ఎట్లా ఉంటుంది? లోకంలో లౌకికంగా ఇదే తప్పు కదా, అటువంటిది స్వామికి రాకుండా ఉంటుందా? అక్కడ మనం ఏం చేస్తున్నాం? బేసికల్గా తప్పు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఆ త్యాగరాజును విమర్శ చేసే కంటే ఈ పాట కచేరీల్లో పాడుకొని ఎంత మోసపోతారు. ఆ తర్వాత రామని దయర నీ దయర రావద రామ వాడు వీణ వాయిస్తుంటే పాడే. ఆ తర్వాత వాడి పక్కన ఘట వాయించేవాడు ఉన్నాడు, మధ్యలో వాయించేవాడు, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలిగా. అవకాశం వాడు వాయిస్తే, వాడు ఎంత వాయిస్తే నీదయరాదా అని పట్టుకుంటాడు ఈయన. కచేరీ పాట అదిగా మరి. ఆ స్వరం దీనికి లీడింగ్ వస్తుంది. నీదయరాదా ఆ తర్వాత ఫిడిల్ ఆయన ఉంటాడు, ఆయన వాయిస్తాడు ఈ రాగాన్ని. మళ్ళీ వీళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత అంత అయిపోయింది. మళ్ళీ నీదయ్య ఇంత ఆలాపన తీసేప్పటికి శ్రోతలు లేచిపోతే వాళ్ళు చప్పట్లు కొడతారు. మన విమర్శ ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే, ఏదో ఆయన ఆతులు ఆయన పాడుకున్నాడు, వేరే సంగతి, ఆయన అవస్థ ఆయన పడ్డాడు. కానీ ఆ పాటని అంత విలువగా తీసుకొని దాన్ని మనం చివరికి దాన్ని కూడా సరిగ్గా పెట్టుకోతే అంత అత్యత నువ్వు కూడా వాడచ్చుగా. మరి స్టేజ్ పాడే వాళ్ళందరూ ఊరిలో పడతారేంటి? ఒక్కొక్కడికి వేల డబ్బులు ఇవ్వాల్సిందే, కచేరీకి ఇంతనే ఉంటుంది ఇవ్వాల్సిందే. ఏం చేసినట్టు? పాటలని రామ భక్తి సామ్రాజ్యము, రామ భక్తి ఈ పాటలని పాడతారు అక్కడ. బాగా పాడాడు, బాగా ఏడ్చాడు కూడా కాదు, బాగా పాడాడు. రామభక్తి అక్కడ ఉంది కాదు అంటే ఇప్పుడు అది గాన సభ, అది గాన సభ అంటే ఆ రంగంలో వచ్చినప్పుడు ఏం చేసి గానమునే పోషిస్తాడు కానీ సాహిత్యాన్ని పోషించాడు. మన దగ్గర కూడా మన కృష్ణలీల పాటల్లో కూడా మామూలుగా చేస్తుంటే పెద్ద తేడా రాకపోతే వదిలేస్తూ ఉంటాడు. ఎక్కడన్నా ఒక చోట భావం చాలా స్పష్టంగా ఉండి దానికే ప్రాముఖ్యత కానీ సంగీతానికి ప్రాముఖ్యత కాదు. అయితే సంగీతంలో పాడితే సంగీతంలో పాటలాగా పాడితే జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మరణం చేయడానికి పనికి వస్తుందని అంతకంటే దానిలో విలువ ఏం లేదు. కృష్ణలీలలో ఒక పాట ఉంది, డెందమలను అధిష్టానమునందున అని శివరంజన రాగం. అది దానికి పాడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈయన సంగీతం కూరుస్తున్నాడు. ఒక్కొక్క చరణం తర్వాత ఇంత పొడుగు మ్యూజిక్ ఇస్తాడు. వాళ్ళు ఏమంటారంటే అట్లా ఇచ్చినప్పుడే సంగీతం ఆ రాగం యొక్క ఛాయ తెలుస్తుంది అంటాడు. వాడు సంగీతం రాగం యొక్క ఛాయ ఎట్టంటాడే కానీ ఇంత రాగాన్ని ప్రాముఖ్యత ఇచ్చేటప్పటికి సాహిత్యం దెబ్బతిన్నది. సాహిత్యం ఎట్లా వస్తుందో భావ పరంపరలో వస్తుంది. అది దెబ్బగా ఆ భావం పరంపరని అందుకునేటట్టుగా వెంట అందుకుంటూ పోతుంటే పరంపర నిలుస్తుంది.
మధ్యలో ఇంత విరామం వచ్చేటప్పటికి అది కదా తెగే. అయ్యవారిని చెప్పితే కోతి అవుతుంది అది. ఆయన ఇస్తూ ఉంటే అట్లా మొట్టమొదట్లో ఒక చోట ఎట్లా ఉంది, ఈ నాట్యమాడే నెమలి అని వస్తుంది. అప్పుడు దానికి ఒక దీర్ఘంగా నెమలి కూడా చూపించాం. అంతే అయిపోయింది. అది అది మొదటి చరణంలో. ఆ తర్వాత ఇస్తుంటే వద్దని చెప్పాను. అంత ఇస్తుంటే చెప్పి చూపించేసి చిన్న చిన్న ముక్కలుగా ఇచ్చేసి అక్కడ దాన్ని తెంపేయమంటుంటే అతనికేమో ముందు ఎట్లా చెప్పబోతుంటే అట్లా కాదు, భావం తెగుతుంది అని చెప్పంటే పాపం చేసేసాడు. అట్లా కాకుండా అటుంటూ అవుతుంది. వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుంది, సంగీత దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు త్యాగరాజుడు ఏం చేశాడు అంటే ఇటువంటి వాళ్ళకి ఆయన అనుకుంటున్న దృష్టి వేరు, అనుకుంటున్న దృష్టి వేరు. త్యాగరాజు ఏం చెప్పాడంటే సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా, సంగీత జ్ఞానము భక్తి వినా, సంగీతము జ్ఞానము భక్తి రెండు ఉంటే సన్మార్గం ఉంటుంది అంటాడు. ఇంకా పైగా దానికి ఏం చెప్తాడు, తన ప్రమాణం పట్టుకొస్తాడు. భృంగినటేశ సమీర జఘటజ మాతంగ నారదాదులు ఉపాసించు, వాళ్ళందరూ ఉపాసన చేశారు. సంగీత జ్ఞానము, సంగీత జ్ఞానము సంగీతం జ్ఞానం భక్తి ఉండాలిగా. ఇట్లయితే అంటే ఏంటున్నా ఉనికి ఎట్లా జ్ఞానమునకు భక్తికి సంగీతం అన్న చోటు రావాలంటే ఎంతవరకు రావాలి అంతవరకే రావాలి. మనం సంగీతం రికార్డ్ చేసామంటే, భగవద్గీత చేసామంటే ఒక పోటీ మీద చేసాం. ఏం చేసామంటే సంగీతంలో సాహిత్యం నాశనం చేస్తారు. సంగీతంలో సాహిత్యం నాశనం కావటానికి ఏదో పెళ్ళుబికి ఒక్క పదం కానీ కూడా దుష్టంగా ఉచ్చరించడానికి వీలు లేదు. లేదని ఎట్లా ఉంటుందో రుజువు చేయడం కోసం చేసాం. దాని వీళ్ళంత వరకు సాధించి చూపించాం. అట్లా చేయలేదు, చాలా మంది చేశారు. సినిమాలో పాడేట పాడేసి ఎట్లా, లోకానికి సంగీతం కావాలంటే సరే సంగీతంతో శ్లోకం మననం చేయి. అది చేసుకుంటున్నప్పుడు అయినా భావం మీద ఉన్నప్పుడు సంగీతంతో పాడుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. అసలు శ్లోకం రాయటమే అర్థం. శ్లోకం ఎట్లా రాస్తారంటే ఒక వచనానికి మనం కంఠస్థం చేయాలంటే దానికంటే కూడా శ్లోకం మననం చేయటం, కంఠస్థం చేస్తే దాన్ని మాటికి మననం చేస్తే దానిలో ఎంతో భావాన్ని కుప్పించి చెప్పచ్చు అనమాట. కుప్పించి చెప్పినప్పుడు ఆ భావాన్ని 4 మాటలు శ్లోకం మళ్ళీ అనుకుంటూ మననం చేయటం. దానికోసం శ్లోకం ఉంటుంది, పద్యం ఉన్న దాని అర్థం అది, పద్యానికి శ్లోకానికి అర్థం అది. అట్లా మననం చేయడానికి దానికి ఇంకొంచెం మెట్టుదిగిన మాట సంగీతం. అంతవరకే సంగీతం విలువ, అంతవరకే. చెప్పుకున్నాం, గురువు జన్మాంతరంగా వచ్చినప్పుడు జన్మాంతరంగా గురువు అయితే అవుతాడు. దేహం బట్టి చుట్టుపోయినంత మాత్రం చేత గురువు దేహం వదిలిపెట్టాడు, తన కూడా దేహం వదిలిపెట్టేశాడు. తన గురువు ఎవరు అవుతారంటే గురువు ఒకటే ఉంటాడు. సాధనలో సంస్కరింప చేసుకున్నాడు. ఎట్లాగో ఆ సంస్కరింప చేసుకున్నది తర్వాత కూడా ఆ సంస్కారంతోనే ఎదుగుతాడు తను. అది ఎట్లా ఉంటుందో అట్లాగే మరి వీడికి కూడా మరి పాటలు పాడటం అనేటటువంటిది వచ్చినా కూడా ఎప్పుడు కూడా సంగీత దృష్టితో ఎప్పుడు ప్రయత్నించలే. మాటలు రావటం, వీడు మాటలు నేర్చుకున్నట్టు మొదట్లోనే ఒక పాట పాడేవాడు. ఆ పాట ఏమిటంటే కింద రాసి పెట్టింది,
ఇక్కడ మన చిదురుబ రాసి పెట్టారు ఏమిటది, ఉమ్, ఆ, సన్యాసి సుఖీ సంసారి దుఃఖి అని పాడేవాడు వాడు. సంసారికి బెత్తడి గోచి, సన్యాసికి చీరల పేచి, పేచి పేచి మళ్ళా అప్పుల వాళ్ళ పేచి, విపంతా తెగ వాచి, దేవుడి దగ్గర పోవాలంటే చావాలి, చచ్చేవాడికి పెళ్ళెందుకురా ఈ పాట పాడేవాడు. అది వచ్చిరాని మాటలతో పాడేవాడు. వాడికి బాగా జ్ఞాపకం, ఇప్పటికి కూడా బాగా జ్ఞాపకం. ఎందుకు అంటుంటే అప్పుడు భావం మీద దృష్టి ఉండేది. అందరూ పాడించుకునేవాళ్ళు. వాడేమో చిన్నవాడు పాడుతున్నాడని, సంగీతం పాడుతున్నాడని దృష్టి పాడించుకునేవాడు. వీడేమో దీంతోనే పాడేవాడు. ఎప్పుడు కూడా అట్లే సంగీతం నేర్చుకుని అందరి దగ్గర నేర్చుకోలేదు. సంగీతం అంటే ఎట్లా ఉంటుందో నేర్చుకున్నాడు, ఎప్పుడు అభ్యాసం చేయలే. సరిగమలు నేర్చుకున్నాడు, అభ్యాసం చేయలే. అర్థం తెలుసు ఇప్పుడు ఎట్లా పాడగలరు, పాడమంటే పాడగలడు కానీ దాని దృష్టి ఉంటుంది. వర్ణములు నేర్చుకున్నాడు, కృతులు నేర్చుకున్నాడు. ఇట్లా కాదు, సంగీతం మీద దృష్టి పెట్టలేదు. అట్లా పెట్టలేదు కనుక సంగీతానికి ఏం విలువ ఇవ్వాలనో అంత విలువ ఇచ్చి 174 రాగాల్లో సంగీతం రికార్డ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎన్నో పాటలు రాసుకుని ఎన్నో భావం కోసం రాగాలు అల్లుకొని రాసుకున్నాం. ఇదంతా ఇట్లా స్వామి ఎట్లా చూస్తుంటాడంటే మళ్ళీ సంగీతం వైపుకు పోయి భావాన్ని చెడగొట్టుకోకుండా ఉండేటట్టుగా కాపాడేటట్టుగా ఉంటుంది. ఇది లోపల స్వామి అన్న గురువు యొక్క ఇట్లా జీవం అన్న. ఈ దర్శనం చేయటం కోసమని ఈ మాట మీకు అందరికి ఇప్పుడు చెప్పుకోవటం అనేది. అట్లా వెళ్ళినప్పటికీ కూడా ఎంతైనా చేయొచ్చు కానీ అక్కడ మోసపోకూడదు. ఎట్లా మోసపోతారని ఒక రాగానికి ఆలాపన చేసి చూపించవచ్చు కానీ ఆ రాగం ఆలాపన చేసి పాడుకోవాలని కానీ అది కచేరీలు చేయాలని కానీ కాకుండా ఇంకెప్పుడు ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా కచేరీ పోయి ఒకసారి విన్నాడు, ఒకసారి కచేరీ విన్నాడు. ఆ కచేరీ విన్న తర్వాత కచేరీ బాగుంది కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు నాకు అని వెంటనే ప్రశ్న. ఒక హరికథకి వెళ్ళాడు, మఠంలో కూడా ఒకసారి హరికథ చెప్పించాం, త్యాగరాజ హరికథ చెప్పించాం అక్కడ. మరి వాడు నాకేమి ఇచ్చారు అని ప్రశ్న వేసుకోవాలి. ఆయన తన దృష్టిలో హరికథ చెప్పాడు కానీ మన దృష్టిలో చెప్పాలి. ఈ తేడా అంటే అక్కడ ఉనికిని కాపాడుకోవటం అంటే ఎట్లా ఉంటుందో, ఉనికిని కాపాడుకోవటం అనేది చాలా గొప్ప విశేషం. అది లౌకికంగా ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి లౌకికంగా మంచి అనబడేటటువంటి వాటిల్లో సామాన్యుడి కంటే సామాన్యుల్లో మంచి భక్తి అనేటువంటివి గురువు, అటువంటివి దైవము, శాస్త్రము, ఇవన్నీ మంచి అనబడేటటువంటి వాటిల్లో ఎట్లా ఉంటుందో అక్కడ కూడా మనకి ఎట్లా అవకాశం ఉంటుందో. పాటలు పాడటం అనేది వీడు కూడా విజులు కూడా వేసి పాడేవాడు. పాడేటప్పుడు ఎట్లా ఉంటుంది, భావాన్ని మననం చేసేవాడు. భావాన్ని మననం చేసుకుంటూ పాడుతుంటే ఆలాపనగా ఇచ్చుకుంటూ వెళుతుంటే ఎట్లా ఉంటుంది. భావాన్ని చేసుకుంటే కొన్ని చోట్ల వెంటనే ఇట్లా లౌకిక దృష్టితో పాడేటటువంటివన్నీ చూసుకుంటూ వాడు ఎట్లా పాడుతాడో అట్లాగే పాడి అట్లా పాడినప్పుడు అది అందదు చూడు. అది వాడికి ఎట్లా అందలేదో తెలిసిపోతుంది. వాళ్ళు ఎట్లా పాడారో చూసినప్పుడు వాళ్ళు జ్ఞాపకం వస్తుంటారు, జ్ఞాపకం వస్తుంటారు, వీడు దర్శనం చేస్తూ ఉంటాడు. వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంటుంది, దర్శనం చేస్తూ ఉంటారు. ఇది కాదు అని చూసుకుంటుంటాం. అంత స్పష్టంగా ఉండాలి. అట్లాగే ఇంకో తపస్సు వీడికి కూడా సంస్కృత భాష మీద కూడా జరిగింది. అది ఎప్పుడున్నా మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. కనుక ఇట్లా దర్శనం చేయాలి. ఉనికిని మనం దాటేయకూడదు. సర్వము ఉనికి యొక్క ఈశావాస్యం, ఉనికి యొక్క ఎట్లా నియామకం. ఎంత తిరిగినా సరే ఉనికి యొక్క నియామకం అది పట్టాలి అంటే మరి మనం చిన్న పాటలు ఏం చెప్పుకున్నాం, పసివాడు 2 నెలలు ప్రాయవాడు మరి కన్ను తెరవని ప్రాయమా జీవ జన్మాంతర ధ్యానం చేస్తున్నావా అన్న మాట చూపించి వాళ్ళు చెప్పుకోవాలంటేనో రేపు ఇంకొక వీడియో కూడా రాబోతుంది. దానికి చిన్న వాక్యాలు 4 ప్లేట్లు చిన్న వాక్యం ఇచ్చాను. అక్కడ చూపించినప్పుడు కూడా ఏది ఆధారమైనటువంటిదో దాన్ని విడవకుండా ఎట్లా ఉండాలో అది కావాలి. మనం అది మాటికి జ్ఞప్తి చేసుకోవాలి, లేకపోతే మన జీవనం వృధా. ఎంత గొప్పగానో బతికాం అనుకున్నప్పటికీ కూడా. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః
मोग्रधः कस्य स्विद्धनम् ॐ ईशाय नमः ॐ ईशाय नमः ॐ गोपालकृष्णाय नमः ॐ गोपालकृष्णाय नमः ॐ श्रीकृष्णाय नमः ॐ श्रीकृष्णाय नमः ॐ तत्सत् ॐ